రైట్ నా. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చి అకౌంటింగ్ ఫర్ స్పెషల్ ట్రాన్సాక్షన్స్. దానిలో యూనిట్ నెంబర్ 1 బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. యూనిట్ నెంబర్ 1 బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో లెట్ us స్టార్ట్ విత్ డెఫినిషన్. సో అసలు మనం చూద్దాం మన బేసిక్ గా అసలు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి. సో డెఫినిషన్ తెలుసుకున్నాక దాని అకౌంటింగ్ గురించి మనం తర్వాత నేర్చుకుందాం. సో ఫస్ట్ థింగ్, సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే వర్డ్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డెఫినేషన్ ఇచ్చాను. ఈ డెఫినేషన్ కొంచెం క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి అందరూ కూడా. సో డెఫినేషన్ అర్థమైన తర్వాత దాని అకౌంటింగ్ లోకి మళ్ళీ వెళ్దాం. ఆ డెఫినేషన్ ఒకసారి చదివి దాన్ని లైన్ టు లైన్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దాన్ని అర్థం చేసుకున్నాక అప్పుడు మనం ముందుకు వెళ్దాం. రైట్. సో డెఫినేషన్ నేర్చుకోవడానికి ముందు జనరల్ క్వశ్చన్ అడుగుతానన్నా. జనరల్ గా ఆలోచించిన ఇంటర్మీడియట్ పిల్లలు చాలా మంది ఉన్నారు కాబట్టి మన దగ్గర. సో మీరు ఆల్రెడీ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే వర్డ్ వినుంటారు. సో దాని నుంచి ఏమైనా మీనింగ్ చెప్పగలరా నిత్య? బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, బిల్ అనేది నెగోషియబుల్ ఐటమ్ సార్. అంటే క్రెడిట్ గా తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక షూరిటీ టైప్ లో సార్. అంటే క్రెడిట్ బేస్ లో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు షూరిటీ బేస్ అంతేనా? ఎస్ సార్. క్రెడిట్ ట్రాన్సాక్షన్ కి షూరిటీ. రైట్, వెరీ గుడ్. అంతేనా? ఎస్ సార్. రైట్ అన్న, వెరీ గుడ్, కరెక్ట్ అన్న. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఒక ట్రాన్సాక్షన్ క్రెడిట్ బేస్ లో జరిగినప్పుడు, సో మన ఒక ఇద్దరు పర్సన్స్ మధ్య, ఒక ఇద్దరు బిజినెస్ పర్సన్స్ మధ్యలో ఒక ప్రూఫ్, ఒక సెక్యూరిటీ కోసం వాళ్ళొక డాక్యుమెంట్ ని డ్రాఫ్ట్ చేస్తారు. దాన్ని మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యూట్ చేశాను అన్న. ఓకే సార్. నెక్స్ట్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ యాజ్ పర్ ది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, దానికి ఒక సపరేట్ డెఫినేషన్ ఉంది. సో ఎన్ఐ యాక్ట్ ప్రకారం అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, ఇది ఒక నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఒక డాక్యుమెంట్, ఒక ఇన్స్ట్రుమెంట్ ఇది. రైట్ అన్న. సో ఈ డాక్యుమెంట్ అనేది నెగోషియబుల్ అంటే ట్రాన్స్ఫరబుల్ అని చెప్తారు. సో దానికి సపరేట్ గా ఇలా ఏదైతే బిల్లుని ట్రాన్స్ఫర్ చేయగలమో, నెగోషియేట్ చేయగలమో, రైట్ అన్న, బిల్లుని మనం షేర్ చేసుకోగలమో, వాటిని డీల్ చేయడానికి సపరేట్ యాక్ట్ కూడా ఉంది. సో సపరేట్ యాక్ట్ లో దీనికి సపరేట్ గా డెఫినేషన్. రైట్. ఆ డెఫినేషన్ చదివి మనం కొంచెం క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. A bill of exchange has been defined as an instrument in writing. So bill of exchange is an instrument, so a document in writing. So document lo writing skills undali, writing undali, matter undali ani cheppu. In writing, containing an unconditional order. So containing an unconditional, right na akkada word observe cheste ఈ దీనిలో రాసేటప్పుడు, అంటే ఈ డాక్యుమెంట్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు, ఈ ఇన్స్ట్రుమెంట్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు దీనిలో కండిషన్స్ అనేవి అసలు పెట్టకూడదంట. ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ మధ్య, ఎవరినైనా, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను బిజినెస్ పర్సన్ ని, నేను గూడ్స్ సేల్ చేశాను. రైట్ నా. సో నేను గూడ్స్ ని సేల్ చేశాను. సో గూడ్స్ సేల్ చేసినప్పుడు మనం జనరల్ గా క్రెడిట్ సేల్ ఎంట్రీ రాస్తాం. ఒక డెటార్ ని, మనకి ఎవరి నుంచి అయితే డబ్బులు రావాలో డెటార్ ని మనం డెబిట్ చేస్తాం. రైట్. మనకి ఎవరి దగ్గర నుంచి డబ్బులు రావాలో మనం డెటార్ కస్టమర్ అంటాం కదా. సో ఎవరైతే ఈ డెటార్ ఉన్నాడో, ఈ డెటార్ అనే పర్సన్ డబ్బులు ఇస్తాడో లేడో అనే కొంత భయంతో, డబ్బులు ఇవ్వచ్చు ఇవ్వవచ్చు కదా డెటార్. మనం ఆల్రెడీ ఫైనల్ అకౌంట్స్ నేర్చుకున్నాం. డెటార్ డబ్బులు రావచ్చు, బ్యాడ్ డెట్ జరగచ్చు, బ్రౌజర్ ని క్రియేట్ చేస్తాం, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే డెటార్ డబ్బులు ఇస్తాడు ఇవ్వడానికి ఉద్దేశంతో కొంత సెక్యూరిటీ కోసం, సేఫ్టీ కోసం ఈ డెటార్ తో ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. మనం డెటార్ తో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతున్న ఈ సిచ్యువేషన్ ఎలా ఎంటర్ అవుతాం? మనం డెటార్ నుంచి షూరిటీ ఎలా తీసుకుంటాం అంటే, జనరల్ గా చాలా మంది మీకు తెలుసు, ఒక అప్పు ఇచ్చేవాడు ఎవడైనా సరే సంతకం పెట్టించుకుని ఒక షూరిటీ డాక్యుమెంట్, ఒక నోట్ రాయించుకుంటారు. ఒక నోట్ రాయించుకుని సో అప్పిస్తారు. సిమిలర్ గా డెటార్ కి గూడ్స్ సేల్ చేసాం, వాడు మనకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి వాడితో ఒక నోట్ రాయించు.
మనం ఒక నోట్ వాడికి రాస్తాం, వాడి సంతకం చేయమని అడుగుతాం. ప్రూఫ్ అన్నమాట, సెక్యూరిటీ. ఒకవేళ నిజంగా ఫ్యూచర్ లో డబ్బులు కొట్టేసినా సో మనం చేయలేదు అని అనడానికి లేకుండా మనకు కావాలంటే ఏం చేయొచ్చు, కోర్టులో సూ చేయడానికి, సో కోర్టుకు వెళ్ళడానికి, కస్టమర్ నుంచి డబ్బులు మనం రికవర్ చేసుకోవడానికి ఒక ప్రూఫ్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. దాని పేరు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అన్నాడు. అయితే దీనిలో వాడు ఏం చెప్తాడు, కండిషన్స్ పెట్టకూడదంట. అంటే నేను గూడ్స్ సేల్ చేశాను అన్న, ఈ గూడ్స్ నాకు నీ పరిస్థితి బాగోపోతే ఇవి అన్నాను. కరెక్ట్, అలా కండిషన్ పెట్టచ్చా? అలా ఉండకూడదు. లేదు నాకు పెళ్ళైన తర్వాత నాకు డబ్బులు ఇవి అన్నాను, అలా అవ్వచ్చా? ఇలాంటి కండిషన్స్ ఏమి కూడా మనం పెట్టకూడదు. వర్షం పడుతుంది కదా, వర్షం పడుతుంది, ఏ రోజైతే వర్షం పడితే ఆ రోజు నాకు డబ్బులు తెచ్చినా, ఇలాంటి కండిషన్స్ తో మనం బిల్ డ్రా చేయకూడదు అని చెప్తున్నాను. సో బిల్ డ్రా చేసినప్పుడు ఏం పెట్టకూడదు, కండిషన్ అనేది పెట్టకూడదు. ఇట్ ఇస్ అన్కండిషనల్ ఆర్డర్. నెక్స్ట్ అన్కండిషనల్ ఆర్డర్ నాన్న, ఆర్డర్ చేస్తున్నాం అన్నది రైట్, నేను రిక్వెస్ట్ కాదు. ఎందుకంటే కస్టమర్ మనకి డబ్బులు ఇవ్వాలని నన్ను ఆర్డర్ చేస్తున్నాను, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, యాక్సెప్ట్ చేయి. నేను ఆర్డర్ చేస్తున్నాను వితౌట్ ఎనీ కండిషన్స్. రైట్, సైన్డ్ బై మేకర్. ఇక్కడ మేకర్ ఎవరు, బిజినెస్ ఆర్గనైజేషన్. ఇక్కడ డెటార్ నాన్న, మనం అమ్మిన వాడు డెటార్, మనం ఎవరికైతే కూర్చున్నామో వాడు కస్టమర్, డెటార్. అమ్మిన పర్సన్ మన బిజినెస్ ఆర్గనైజేషన్ ఉంది కదా, మన కదా. సో మనం బిల్ డ్రా చేయాలంట. సో ఈ బిల్ అనేది ఎవరు డ్రా చేయాలంట, బై మేకర్. సో మనం డ్రా చేస్తాం, బిల్ డ్రా చేసి ఇక్కడ సంతకం అడుగుతాం. ఈ సిగ్నేచర్ ఎవరు పెడతారన్న, ఈ డెటార్ వచ్చి ఇక్కడ సిగ్నేచర్ పెడతాం. డెటార్ సిగ్నేచర్ పెట్టగానే మనకు నమ్మకం అనమాట, ఖచ్చితంగా డబ్బులు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశాడు. సో ఈ ధైర్యంగా నేను క్రెడిట్ సేల్ చేశాను, పర్వాలేదు అన్నమాట. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, డెటార్ తో సంతకం పెట్టించుకుని ఏ బిల్లు నా దగ్గర పెట్టుకున్నాను ప్రూఫ్ కోసం, అడిగి ఇచ్చేస్తా. వాడితో పిలిచి సంతకం పెట్టించాను, ఆ బిల్లు నా దగ్గర, నా బిల్లులో నేను నీట్ గా నా లాకర్ లో నేను దాచుకున్నాను. సో లాకర్ లో నేను దాచుకుని అంటానన్నమాట, ఎప్పుడైతే నాకు డబ్బులు ఆ డేట్ అది మనం మెన్షన్ చేస్తామో బిల్లో, కండిషన్స్ పెట్టకూడదు కానీ డబ్బులు ఎప్పుడు ఇవ్వాలి, ఎంత టైం ఇవ్వాలి అన్ని రాసుకోవచ్చు. సో దానిలో ఎప్పుడైతే డబ్బులు ఇవ్వాలని చెప్తానో అప్పుడు వాడు డబ్బులు ఇవ్వకపోతే మనం సూ చేయడానికి సేఫ్టీ కోసం ఈ బిల్ మన దగ్గర పెట్టుకుంటాం. రైట్ అన్న, ఇప్పుడు ఇందుకు ఏమన్నాడు వాడు, డైరెక్టింగ్ సర్టెన్ పర్సన్ టు పే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఓన్లీ టు ఆర్ టు ది ఆర్డర్ ఆఫ్ ఏ సర్టెన్ పర్సన్ ఆర్ టు ది బేరర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ ఏం చెప్తాను జాగ్రత్తగా, డైరెక్టింగ్ ఏ సర్టెన్ పర్సన్. నేను ఆర్గనైజేషన్ డైరెక్ట్ చేస్తుంది ఎవరిని, సర్టెన్ పర్సన్ డేటా. కస్టమర్ నేను రైట్, నేను ఏం చేస్తాను, గైడ్ చేస్తాను. కస్టమర్ నేను డైరెక్ట్ చేస్తున్నాను ఏమని, టు పే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ. నువ్వు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 పే చేయాలి, నీకు గూడ్స్ సేల్ చేస్తాను 10,000. ఈ 10,000 సర్టెన్ సమ్ ఆఫ్ మనీ, సర్టెన్ మీన్ ఫిక్స్డ్, ఎగ్జాక్ట్ అమౌంట్ అన్న, ఎంత అయితే అంత, ఒక 10% ఇంట్రెస్ట్ అయితే ఎంత, ఇలా రాయకూడదు, డైరెక్ట్ గా ఎగ్జాక్ట్ అమౌంట్ రాయాలి. సర్టెన్ అమౌంట్ ని సర్టెన్ పర్సన్, స్పెసిఫిక్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ డెటార్ పేరు ఎక్స్ అనుకున్నాను, ఎక్స్ అనే పర్సన్ 10,000 పే చేయాలి నాకు అని నేను క్లియర్ గా రాయాలి. సర్టెన్ పర్సన్, సర్టెన్ అమౌంట్, సర్టెనిటీ మీన్స్ క్లారిటీ, ఎగ్జాక్ట్ వాల్యూ. మనీ ఓన్లీ టు అంటే నేనే కదా గూడ్స్ సేల్ చేశాను, అంటే డబ్బులు ఎవరు ఇవ్వాలి, డెటార్ ఎవరికి ఇవ్వాలి, నాకు ఇవ్వాలి. సో నాకే డబ్బులు పే చేయాలి. సో టు మీ రైట్, ఎక్స్ హ్యాస్ టు పే 10,000 టు నా ఆర్గనైజేషన్ పేరు, నాకు ఇవ్వాలి అని రాసుకుంటాను. లేదు, నేను కొన్నిసార్లు చెప్తాను అనమాట, వీడికి నేను ఒక 2 months టైం ఇచ్చాను అన్న, 2 months తర్వాత నేను డబ్బులు పే చేయాలి, ఎక్స్ అనే పర్సన్ నాకు పే చేయాలి డబ్బులు. ఎక్స్ అనేవాడు ఎవరు, డెటార్ కస్టమర్, నాకు డబ్బులు పే చేయాలి. నేను నన్ను అడిగాను ఏమని, 2 months లోపు నాకు సడన్ గా నేను ఎవరికో పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వై అనే పర్సన్ కి బిజినెస్ ఆర్గనైజేషన్ పే చేయాలన్న డబ్బులు. నేనేం చెప్పానంటే ఈ బిల్ తీసుకెళ్ళి అడిగి ఇచ్చేసాను. నా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్ ఉంది కదా, ఎవరు సంతకం పెట్టిన ప్రూఫ్, ఎక్స్ కస్టమర్ సంతకం పెట్టినటువంటి ప్రూఫ్ ఏదైతే ఉందో ఆ బిల్ తీసుకెళ్ళి వైకి ఇచ్చి 2 months తర్వాత దానిలో ఉన్న డేట్ ప్రకారం నువ్వు వెళ్ళి అడుగు, అడిగితే ఈ బిల్ చూపించి అడిగితే నీకు డబ్బులు ఇచ్చేస్తాడు. ఎవరు, ఎక్స్. ఎవరికి ఇస్తాడు, వైకి. నేను మధ్యలో మిస్ అయిపోవచ్చు, కావాలంటే నేను ఇచ్చే బదులు వాడి నుంచి షేర్ చేస్తాను, ట్రాన్స్ఫర్ చేస్తాను. సో అందుకని ఏం చెప్తున్నాడు వీడు, సో టు పే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఓన్లీ టు, అంటే నాకే ఎవరైతే డ్రా చేస్తారో బిల్, అంటే నేనే కదా డ్రా చేస్తాను ఆర్గనైజేషన్, నాకే 3W లేదా ఆర్ టు ది ఆర్డర్ ఆఫ్ ఏ సర్టెన్ పర్సన్, నేను చెప్పిన పర్సన్ లైక్ వై, వై అనే పర్సన్ కి ఇచ్చే, నాకు కాదు. 2 months తర్వాత ఎవరికి ఇవ్వాలి, నువ్వు వై అనే పర్సన్ కి ఇచ్చే, నాకు ఇవ్వద్దు 3W. ఆర్ టు ది బేరర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్, బేరర్ మీన్స్ హోల్డర్, ఎవరైతే ఆ డాక్యుమెంట్ హోల్డ్ చేస్తే వాళ్ళకి ఇచ్చే. ఫర్ ఎగ్జాంపుల్ రైట్, సో నేను బిజినెస్ ఆర్గనైజేషన్, సో మై నేమ్ ఇస్ సుమన్, సో నా బిజినెస్ ఆర్గనైజేషన్, నేను గూడ్స్ ని సేల్ చేశాను,
ఎక్స్ అనే పర్సన్ కి సేల్ చేశాను. వీటి దగ్గర నుంచి నేను ఏం తీసుకున్నాను? బిల్లు తీసుకున్నాను. ఎక్స్ దగ్గర నుంచి నేను ఏం తీసుకున్నాను? బిల్లు తీసుకున్నాను. ఈ బిల్లు నేను వై అనే పర్సన్ కి ట్రాన్స్ఫర్ చేశాను. నేను ఈ బిల్ ఏం చేశాను? ట్రాన్స్ఫర్ బిల్ టు వైకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు క్వశ్చన్ వెంటనే ఎక్స్ అనే వాడి దగ్గర టైం ఇచ్చాంగా బిల్లు ఎక్స్ వచ్చి, ఇప్పుడు క్వశ్చన్ ఈ బిల్లు ఎవరి దగ్గర ఉంది? వై దగ్గర ఉంది బిల్లు. వై వచ్చి డ్యూ డేట్ ని ఎక్స్ అడుగుతాడు. ఏమని? బాబు నీ బిల్లు నా దగ్గర ఒకటి, నువ్వు సంతకం చేసిన బిల్లు ఉంది, నా దగ్గర ఉంది, నాకు పే చేయి అని అడిగాడు. అప్పుడు వాడు వెంటనే ఎక్స్ ఏమంటాడు? నేను నీకెందుకు పే చేస్తాను, సుమన్కి అయితే పే చేస్తాను, నీకు నేను పే చేయను అని అన్నాడు. కుదరదు. ఎందుకనంటే నేను క్లియర్ గా దానిలో మెన్షన్ చేస్తాను. బిల్లో ఏమని మెన్షన్ చేస్తాను? బిల్లో బేరర్ కి పే చేయాలని మెన్షన్ చేశాను. అంటే దాని అర్థం ఈ బిల్లు ఎవరు హోల్డ్ చేస్తే, బేరర్ మీన్స్ ఎవరు హోల్డ్ చేస్తే వాడికి పే చేసామని నేను క్లియర్ గా మెన్షన్ చేస్తాను బిల్లో. దాని మీద నువ్వు సంతకం పెట్టావు ఎక్స్. కాబట్టి ఎక్స్ ఏం చేయాలి? ఎవడు బిల్లు ప్రజెంట్ చేస్తే వాడికి పే చేశాను. నేను బిల్లులో బేరర్ అని రాయలేదు, స్పెసిఫిక్ గా ఒక పర్సన్ పేరు చెప్పాను. సమ్ జెడ్ అనే వాడికి పే చేయమన్నాను. అప్పుడు ఎక్స్ వైకి పే చేయకూడదు, జెడ్ కి పే చేయాలి. సర్టెన్ మీన్స్ by indicating, by ordering, by directing the X. Someone is directing X to pay certain sum of money, certain person specific. Right? ఆ స్పెసిఫికేషన్ మనం స్పెసిఫిక్ గా చూడాలి. సో డాక్యుమెంట్ లో బేరర్ అని ఉందనుకున్నా, అప్పుడు ఎవరు హోల్డ్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ వై హోల్డ్ చేశాడు, లేదు సమ్ ఏ అనే పర్సన్ హోల్డ్ చేశాడు. ఫైనల్ గా ఏ వెళ్ళి ఎక్స్ ని అడిగాడు డ్యూ డేట్ ని. ఏ రోజైతే బిల్ టైం అయిపోతుందో డబ్బులు ఇవ్వాలో ఆ డేట్ ని వెళ్ళి ఏ వెళ్ళి ఎక్స్ ని అడిగాడు. ఎక్స్ పే చేయాలా లేదా? బేరర్ ఉంటే పే చేయాలి. అర్థమవుతుందా? దీంతో సుమన్కి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ బిల్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తాను? ఏకి ట్రాన్స్ఫర్ చేస్తాను. సార్ మీరెందుకు ఏకి ట్రాన్స్ఫర్ చేశారు? ఏకి నేను డబ్బులు ఇవ్వాలి, సింపుల్ లాజిక్. నేను ఏకి డబ్బులు ఇవ్వాలి కదా. సో ఏకి నేను పే చేయాలన్నప్పుడు ఏకి క్యాష్ ఇచ్చే బదులు నేను ఏం చేశాను? అరే బాబు నీకు డబ్బులు నేను ఇవ్వాలి క్యాష్, ఎక్స్ కి సంబంధించిన ఒక బిల్ ఉంది నా దగ్గర, అది నేను నీకు ఇస్తాను. నువ్వు డ్యూ డేట్ వెళ్ళి ఆ టైం అయిపోగానే వెళ్ళి ఎక్స్ అడిగితే ఎక్స్ ని డబ్బులు ఇచ్చేస్తాను. వాడే యాక్సెప్ట్ చేస్తాడు, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ డాక్యుమెంట్, లీగల్ డాక్యుమెంట్, లీగల్ ఇన్స్ట్రుమెంట్. రైట్? సో దిస్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ రిగార్డింగ్ ది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్ అయితే దీనిలో కొంత టెర్మినాలజీని అబ్జర్వ్ చేస్తే, ఎవరైతే ఈ బిల్ డ్రా చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నా ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైంది కదా చూసుకోండి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు ఎగ్జాంపుల్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. రైట్, అభిరామ్. సార్ ఇప్పుడే జాయిన్ అయ్యింది సార్. రైట్ నా నెట్ కనెక్షన్ బాగా. ఓకే. అమిత్ కుమార్. ఎస్ సార్. అమిత్ ఎగ్జాంపుల్ విన్నావు కదా నాన్న? ఎస్ సార్. ఇప్పుడు జాగ్రత్తగా విని తెలిసిన విషయాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్లు డ్రా చేశాం కదా మనం. ఎస్ సార్. బిల్లు ఎవరు డ్రా చేశారు? డ్రాయర్ సార్. డ్రాయర్ అంటే ఎవరు నాన్న ఇక్కడ? సుమన్. సో ఆర్గనైజేషన్ ఎవరైతే ట్రాన్సాక్షన్ గూడ్స్ సేల్ చేశారో బిజినెస్ పర్సన్, ఆ పర్సన్ ఎవరన్నా? సుమన్. సో ఈ సుమన్ మనం డ్రావర్ అంటాం. బిల్లు డ్రా చేశాడు కాబట్టి డ్రావర్ అంటాం. ఈ బిల్లుని ఎవరు యాక్సెప్ట్ చేశారు? యాక్సెప్టెడ్ సార్. ఎక్స్ యాక్సెప్ట్ చేశారు. డ్రాయి అన్నారు, డ్రావర్ డ్రాయి. ఓకేనా? నేను అర్థమైందా? ఎస్ సార్. సో ఇది మనం కొంచెం జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి. సో ఈ కాన్సెప్ట్, ఈ టెర్మినాలజీతో మనం దీన్ని డెఫినేషన్ ని అర్థం చేసుకోవాలి. రైట్ నా? ఫైనల్ గా పేమెంట్ ఎవరికైతే ఇస్తామో వాడిని మనం పేయి అంటాం. ఎస్ సార్. ఫైనల్ గా పేమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఎవరికి పే చేయాలి? పేయి సార్. ఎవరికి పే చేయాలి? ఇక్కడ ఎగ్జాంపుల్ లో సుమన్ కి పే చేయాల్సి రావచ్చు, లేదా సుమన్ చెప్పిన పర్సన్ పే చేయాల్సి రావచ్చు, లేదా ఎవరు హోల్డ్ చేస్తే వాడికి పే చేయాల్సి రావచ్చు. సో అల్టిమేట్ గా ఎవరికి పే చేస్తున్నాడో వాడిని ఏమనాలి? పేయి అన్నారు. సో అల్టిమేట్ పర్సన్ పేయి. నేను క్వశ్చన్ అడుగుతా, పేయి సుమన్ అవ్వచ్చా? అవ్వచ్చు సార్. అంటే డ్రావర్ కూడా పేయి అవ్వచ్చు కదా? ఎస్ సార్. అవ్వచ్చు. ఓకేనా? అంతేగాని పేయి అంటే వేరు, డ్రావర్ వేరు అని అనుకోవడానికి లేదు. మేబీ ద డ్రావర్ బికమ్ ది పేయి, మేబీ సమ్ టైమ్స్ డ్రావర్ మే నాట్ బికమ్ ది పేయి. ఎస్ సార్. రైట్ అన్న? రైట్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అమిత్.
రైట్. ది బేసిక్ డెఫినేషన్ అన్న. డెఫినేషన్ ప్రకారం కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్తాడు. అబ్జర్వ్ చేస్తే బిల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏం చెప్తాడు? ఇట్ మస్ట్ బి ఇన్ రైటింగ్. ఇందాక మనం అనుకున్న డెఫినేషన్ రైటింగ్ ఉండాలి ఖచ్చితంగా. ఇట్ మస్ట్ బి డేటెడ్, డేట్ ఉండాలి దాని మీద, ఏ రోజు రాస్తున్నాం. ఇట్ మస్ట్ కంటైన్ ఆర్డర్, ఇట్ కంటైన్ ఆర్డర్ టు పే. సో దానిలో an ఆర్డర్ టు పే, ఐఎమ్ ఆర్డరింగ్ యూ టు పే, క్లియర్ గా ఆర్డర్ అని రాయాలన్న. ఎందుకంటే ఇది రిక్వెస్ట్ కదన్న, ఆర్డర్. నేను చెప్తే నేను చేయాలి, ఎందుకంటే నేను గూడ్స్ సేల్ చేశాను, నేను గూడ్స్ సేల్ చేస్తే నేను ఆర్డర్ చేయగలను, నాకు హక్కు ఉంది. రైట్ అన్న? అదే వాడు చెప్తున్నాడు డెఫినేషన్ లో. ఆర్డర్ టు పే సర్టన్ సమ్ ఆఫ్ మనీ, స్పెసిఫిక్ అమౌంట్. ద ప్రామిస్ టు పే మస్ట్ బి అన్కండిషనల్. నువ్వేదైతే ప్రామిస్ చేస్తా, నేను నీకు డబ్బులు ఇస్తాను, ఎక్స్ అనే పర్సన్ డబ్బులు ఇస్తాను అన్నాడుగా నాకు. గూడ్స్ సేల్ చేశాను, బిల్ రాశాను, వాడు యాక్సెప్ట్ చేశాడు, నేను యాక్సెప్ట్ చేశాను, నేను నీకు డబ్బులు ఇస్తాను, నేను నీకు ప్రామిస్ చేస్తాను, అండ్ బిల్ నేను నీకు ఏం చేస్తాను, ప్రామిస్ చేస్తాను, నీ డబ్బులు నీకు ఇస్తా. కానీ అన్కండిషనల్, కండిషన్స్ ఏమి పెట్టండి. ప్రామిస్ టు పే మస్ట్ బి అన్కండిషనల్. ద మనీ మస్ట్ బి పేయబుల్ టు ఎ డెఫినెట్ పర్సన్ ఆర్ టు హిస్ ఆర్డర్ ఆర్ టు ది బ్యాంక్. ఎవరికి పే చేయాలంటే ఎవరు డ్రా చేశారో వాడికి పే చేయొచ్చు, లేదా వాడేమైనా బిల్లో ఈ పర్సన్ పే చేయని చెప్తే ఆ పర్సన్ పే చేయొచ్చు, లేదా బిల్లో బ్యాలెన్స్ అని మెన్షన్ చేస్తే ఎవరు ఆ బిల్ హోల్డ్ చేస్తే ఫైనల్ గా వాడికి పే చేయొచ్చు. కానీ ఎవరు పే చేయాలి? అల్టిమేట్ గా డ్రాయి పే చేయాలి, ఎక్స్ పే చేయాలి. ఎగ్జాంపుల్ ప్రకారం మన గూడ్స్ వాడే కదా యూజ్ చేసుకున్నాడు, సో వాడు పే చేయాలి అల్టిమేట్. ద డ్రాఫ్ట్ మస్ట్ బి యాక్సెప్టెడ్ ఫర్ ది పేమెంట్ బై పార్టీ టు హూమ్ ద ఆర్డర్ ఇస్ మేడ్. యాక్సెప్టెన్స్ నువ్వు మస్ట్ బి సైన్డ్, నువ్వు సంతకం పెట్టాలి. ఇట్ షుడ్ బి ప్రాపర్లీ స్టాంప్డ్. పేమెంట్ మస్ట్ బి లీగల్ కరెన్సీ ఆఫ్ ది కంట్రీ. నేను మన మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ ఎలా జరగాలి? లీగల్ కరెన్సీలో జరగాలి. రైట్? ఇది వాడు చెప్పిన పాయింట్స్. ద పార్టీ విచ్ మేక్స్ ది ఆర్డర్ ఈజ్ నోన్ as డ్రావర్. ఆర్డర్, ఈ ఆర్డర్ ఎవరు తయారు చేస్తున్నారు? గూడ్స్ సేల్ చేసిన పర్సన్, ఆర్గనైజేషన్, బిజినెస్, వాడిని డ్రావర్ అన్నారు. ద పార్టీ విచ్ యాక్సెప్ట్ ది ఆర్డర్, ఎవరైతే ఈ బిల్ యాక్సెప్ట్ చేసి డబ్బులు ఇస్తానని యాక్సెప్ట్ చేస్తున్నాడు వాడిని ఏమనాలి? యాక్సెప్టర్ లేదా డ్రాయి అని కూడా అనొచ్చు. ద పార్టీ టు హూమ్ ద అమౌంట్ హ్యాస్ బీన్ టు బి పెయిడ్ ఈజ్ నోన్ as పే. ఎవరికైతే అల్టిమేట్ గా డబ్బులు పే చేస్తున్నాం, ఎక్స్ అల్టిమేట్ గా ఎవరికి పే చేయాలి? డ్రావర్ పే చేయొచ్చు, డ్రావర్ చెప్పిన పర్సన్ పే చేయొచ్చు, లేదా వాడు బ్యారర్ అని మెన్షన్ చేస్తే బ్యారర్ కి పే చేయొచ్చు. ఎవరికి పే చేస్తే ఆ పర్సన్ ఏమన్నా డబ్బులు తీసుకునే పర్సన్ పేయి అన్నారు. ద డ్రావర్ అండ్ ద పేయి కెన్ బి సేమ్. ఎస్, వాడు నేను బిల్ రాశాను, నా దగ్గర ఉంచుకున్న బిల్ నేను ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి, వాడు అల్టిమేట్ గా ఎక్స్ వచ్చి ఎవరికి పే చేయాలి? నాకే పే చేస్తాను. నా దగ్గర బిల్ ఉంది, నేను బిల్ తీసుకెళ్ళి ఓ బాబు ఇదిగో బిల్ అన్నా, నాకు డబ్బులు ఇచ్చాడు అంటే నేనే డ్రావర్ని, నేనే పేయి, నేనే డబ్బులు కూడా తీసుకుంటాను అవ్వచ్చు. రైట్? సో దిస్ ఇస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో దీనిలో టెర్మినాలజీలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. టెర్మినాలజీ సార్ చెప్పండి. సార్ ముందు మనం మాట్లాడుకున్నాం కదా సార్, అంటే 10,000 అంటే 10,000 ఇవ్వాలి, బిల్లో ఎంత అమౌంట్ ఉంటాయి అన్నారు కదా. అవునా? సర్టెన్ సమ్ ఆఫ్ మనీ. అవును. ఒకవేళ లేట్ అయితే కొంతమంది ఇంట్రెస్ట్ అది వేస్తారు ఆ కదా బిల్ సార్. క్యాన్సిల్ చేసి కొత్త బిల్ రాస్తారు. ఓకే కదా. ఆ బిల్ తో అవ్వదు నాని పని. ఆ బిల్ డ్యూ డేట్ వచ్చింది, వాడు వచ్చి అన్నాడు సార్ ఇప్పుడు నేను పే చేయాలని, నాకు కొంచెం టైం కావాలి అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్ గా ఆ బిల్ క్యాన్సిల్ చేసి ఎంతో కొంత అమౌంట్ లైక్ 10,000 అన్నాడు అనుకో, నువ్వు ప్రెసెంట్ 2,000 పే చేసి బిల్ క్యాన్సిల్ చేస్తా, మిగిలిన 8,000కి ఏం చేస్తా? కొత్త బిల్ రాస్తా. ఓకే సార్. అలా రాసుకోవచ్చు అండి. అంతేగాని డిలే అయితే కుదరదు. బిల్లు ఒకవేళ మెన్షన్ చేస్తే ఆ బిల్ ఐదర్ క్యాన్సిల్ అయినా చేయాలి, లేదంటే ఆ పేమెంట్ అయినా వాడు చేసేయాలి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఇంకేమైనా డౌట్ ఉందా? నో సార్. రైట్. ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడిగేస్తాను. సో ఇది బేసిక్ డెఫినేషన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక స్పెసిమెన్, ఒక ఫార్మాట్ స్పెసిమెన్ ఇస్తున్నాడు. ఫార్మాట్, స్పెసిమెన్ మీన్స్ ఫార్మాట్, బేసిక్ ఫార్మాట్ ఇస్తున్నాడు. అసలు ఎలా ఉండొచ్చు ఏంటి, సో దాని గురించి కొంచెం డీటెయిల్ థింగ్స్ మనం తర్వాత నేర్చుకుందాం. సో ప్రజెంట్ నేను బేసిక్ డెఫినేషన్స్ మాత్రమే చెప్తున్నాను. చూడండి, బిల్లును అబ్జర్వ్ చేస్తే ఏమేమి ఉన్నాయని అబ్జర్వ్ చేస్తే డేట్ మెన్షన్ చేస్తాడు, అమౌంట్స్ క్లియర్గా మెన్షన్ చేస్తాడు. దీనిలో మళ్ళీ క్లియర్ చెప్తాను, పే టు ఆర్డర్, ఆర్డర్ అనే వర్డ్ మెన్షన్ చేస్తాడు, ఎవరికి పే చేయాలో పర్సన్ మెన్షన్ చేస్తాడు, ఎంత అమౌంట్ పే చేయాలో ఎగ్జాక్ట్ అమౌంట్ మెన్షన్ చేస్తున్నాడు, ఎవడైతే యాక్సెప్ట్ చేస్తాడో వాడి సైన్, డ్రాయి,
సైన్ పెట్టాలి, ప్లేస్ చెప్తున్నాడు, రైట్, స్టాంప్ అన్ని క్లియర్ గా, చాలా క్లియర్ గా మనం మెన్షన్ చేస్తాం, రైట్. సో నెక్స్ట్, కొన్నిసార్లు అకౌంటింగ్ లో వేరియేషన్ ఉండకపోవచ్చు, కానీ జనరల్ అకౌంటింగ్ లో బిల్ కి ప్రామిసరీ నోట్ కి అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ లో ఏం వేరియేషన్ అని ఏదైనా ఎంట్రీ ఉంటాయి, కానీ థియరిటికల్ గా ప్రామిసరీ నోట్ కి కొంత వేరియేషన్, రైట్. సో మనం బయట మార్కెట్ లో ఈ వర్డ్ ఎక్కువ వినుంటాం, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే వర్డ్ కన్నా ప్రామిసరీ నోట్ రాస్తాడు, ప్రామిసరీ నోట్ రాయించమని చాలా మంది మనం వింటాం. సేమ్ కాన్సెప్ట్, సేమ్ టు సేమ్ కాన్సెప్ట్. అయితే ప్రామిసరీ నోట్లు ఏంటంటే అవతల పర్సన్ రిక్వెస్ట్ చేస్తారు రాయమని, బిల్లో మనం ఆర్డర్ చేస్తాం, అంతే తేడా. బట్ ఏదైనా రాస్తాం, ఇద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్, ఒక డబ్బులు ఇస్తాడు, ఒకటి తీసుకుంటాడు, అంతే. సో ఏదైనా గుడ్స్ ఆర్ వాట్ ఎవర్ మేబీ ట్రాన్సాక్షన్, ఏదో ట్రాన్సాక్షన్ సేమే. ఏంటంటే రిక్వెస్ట్, అవతల పర్సన్ నుంచి రిక్వెస్ట్ ఇచ్చి, ఇదిగోండి సార్ ప్లీజ్ దయచేసి మీరు నాకు అప్పు ఇవ్వండి, మీ డబ్బులు నేను తిరిగి మళ్ళీ ఇట్లా ఇస్తాను, తిరిగి ఇచ్చేస్తాను అని రిక్వెస్ట్ చేస్తే ప్రామిసరీ నోట్. అలా కాకుండా నేను ఆర్డర్ చేస్తాను, నా దగ్గర గూడ్స్ కొనుక్కున్నాను, నాకు డబ్బులు పే చేయాలి అని నేను ఆర్డర్ చేసి రాస్తే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో నా సైడ్ నుంచి నేను చేస్తే బిల్లు, అవతల సైడ్ నుంచి వస్తే ప్రామిసరీ నోట్. సింపుల్, అర్థమవుతుందా? సేమ్ టు సేమ్ బిల్స్, ప్రామిసరీ నోట్ థియరీ అంతా కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. ఒకసారి మనం చదువుతాం. A promissory note is an instrument in writing, same, not being a bank note or currency. కరెన్సీ అనుకో, ప్రామిసరీ నోట్ అనగానే నోట్ అని కనబడగానే మళ్ళీ మన దగ్గర ఉన్నటువంటి కరెన్సీ అనుకుంటామేమో అని డౌట్ పడి, కాదు. ఆర్ కరెన్సీ నోట్ కాదు, నాట్ బీయింగ్ ఏ బ్యాంక్ నోట్ ఆర్ కరెన్సీ నోట్, ఆ రెండు కానీ నోట్, ప్రామిసరీ నోట్ కంటైనింగ్ అన్కండిషనల్ అండర్టేకింగ్, సైన్డ్ బై ది మేకర్. సైన్డ్ బై ది మేకర్, ఇక్కడ మేకర్ ఎవరు అంటే క్వశ్చన్ మన బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుంటే డ్రాయి. జనరల్ గా మేకర్ ఎవరు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో? డ్రావర్ ఇస్ ద మేకర్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రామిసరీ నోట్ డ్రాయి ఇస్ ద మేకర్. వాడి మనల్ని అడుగుతున్నాడు, రాసుకొని వస్తాడు వాడే, ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేస్తాడు. టు పే సర్టన్ సమ్ ఆఫ్ మనీ ఓన్లీ టు ఆర్ టు ద ఆర్డర్ ఆఫ్ ఎ సర్టన్ పర్సన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రామిసరీ నోట్ కెనాట్ బి మేడ్ పేబుల్ టు ది బేరర్. ఇక్కడ ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండర్ సెక్షన్ 231 Reserve Bank of India Act, Reserve Bank of India Act, a promissory note cannot be made payable to the bearer. Promissory note ని bearer డాక్యుమెంట్ కింద కన్సిడర్ చేయకూడదు. అంటే దానిలో ఎవరి పేరు మెన్షన్ చేస్తే వాడికే. bearer అనే కాన్సెప్ట్ ప్రామిసరీ నోట్ కి లేదు. డిఫరెన్స్, బిల్ కి ప్రామిసరీ నోట్ కి డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. సేమ్ టు సేమ్. A promissory note has the following characters: writing, must contain a clear promise to pay. Observe చేయండి, promise to pay. Mere acknowledgement of a debt is not a promissory note. జస్ట్ నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, అప్పుడు నేను నీకు అప్పిస్తున్నాను అని మెన్షన్ చేసి సరిపోదు. నేను నీకు ప్రామిస్ చేస్తాను, నేను తిరిగి ఇస్తాను, ఎలాగో నేను తిరిగి ఇస్తాను నీకు ప్రామిస్. ద ప్రామిస్ టు పే మస్ట్ బి అన్కండిషనల్. కండిషన్స్ పెట్టుకోవాలి. ఐ ప్రామిస్ టు పే 50,000 యాజ్ సూన్ యాజ్ ఐ కెన్. నాకు ఎప్పుడు కుదిరితే డబ్బులు ఇస్తాను నీకు, కండిషనే కదా. కండిషన్ మెన్షన్ అలా చేయకూడదు, అలా మెన్షన్ అలా రాయకూడదు. డాక్యుమెంట్ is not an unconditional promise, right? A promiser or maker, nanu chudandi, promiser or maker evarnana promise cheyalsinde, double istanu evaru promise chestadu? Mana bills of exchange point of view evarnana vadu drawee sir, drawer kaadu, drawee. The promiser or maker must sign the promise, must sign alaga pedtadu vadu kastanga akkada pettali, ikkada bill of exchange lo ide kada nechukunnam. A maker must be a certain person. The payee, the person to whom the payment is promised, must also be certain. The sum payable must be certain, amount certain. I promise to pay 50,000 plus all fine, not certain. 50,000 plus fine istanu, anta cheppala, mention chesare certain ga cheppala. So not certain, ala kudaradu, certain ga undali. The payment must be legal currency, kastanga legal currency lone transaction jaragali. This should not be made payable to the bearer. So most important point, bill of exchange is a bearer document. Promissory note is not a bearer instrument. It is a specific instrument, specific person. It should be stamped. It should not require any acceptance. Game awesome. Maker ka sign పెట్టి ఇచ్చాడు, మళ్ళీ ఇంకెవరి యాక్సెప్టెన్స్ దేనికి అవసరం లేదు. సో బేసిక్ గా డిఫరెన్స్ ఏంటి అని అడిగితే, ప్రామిసరీ నోట్ అండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ లో బోత్ ఆర్ సేమ్. ఒక డిఫరెన్స్, ఇట్ ఈస్ ఏ bearer instrument, bill of exchange, but promissory note is not a bearer. Specimen of a promissory note: amount mention చేయడం, date 3 months after date, I promise to pay.
ఐ ప్రామిస్ టు పే. ఎవరు రాస్తున్నారు? ఐఎమ్ ఆర్డరింగ్ యూ టు పే కాదు, ఐఎమ్ ఆర్డరింగ్ టు పే ఎప్పుడు? బిల్ ఆఫ్ ఎక్స్. ఐ ప్రామిస్ యూ టు పే అంటే ఇది ఎవరు రాస్తున్నారు? డ్రావరే రాస్తున్నాడు. డ్రాయే రాస్తున్నాను, డ్రావర్ కాదు. Or his order the sum of 10 lakhs, exact amount for value received. Sign better. Maker. This is the format of promissory note. So simple. So nenu goods sale chesanu, X ane person. X request chesadu, promissory note. Nenu order chesanu, bill of X. Simple logic. Basic ఇది ఎప్పుడు మర్చిపోకూడదు అసలు. నేను నీకు సేల్ చేశాను, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి. నేను ఆర్డర్ చేస్తాను, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను బిల్ తయారు చేస్తాను, సంతకం పెట్టు. నేను చెప్పిన పర్సన్ డబ్బులు ఆ బిల్లో బ్యాలెన్స్ రాస్తే నేను ఎవరికి బిల్ ఇస్తాను, నువ్వు డబ్బులు ఇచ్చేయాలి డేట్ రాగానే, ఆ టైం రాగానే. ఈజ్ కాల్డ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఎక్స్ అనేవాడు ఉన్నాడు, వాడే రిక్వెస్ట్ సార్ ప్లీజ్ ప్రామిసరీ నోట్ రాసిస్తాను, నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి, మళ్ళీ తిరిగి టైంలో ఇచ్చేస్తాను రిక్వెస్ట్ చేస్తున్నాడు. ప్రామిసరీ నోట్. సో ప్రామిసరీ నోట్ ఇస్ ఇనిషియేటెడ్ బై ది డ్రాయీ. Bill of exchange is initiated by the drawer, but both should be accepted by drawee. Questions theoretical ga eppudaina the promissory note should be drawn by the drawee and accepted by the drawee under. True or false? Anadi em cheptam? Yes, True, sir. It's true, because the promissory note has been written by the drawee and accepted by the drawee, and it will be paid to the drawer. Or if it is mentioned as some other name, has to be paid to certain person, but it is not a bearer. Bearer and matter document. Right? This is the basic difference between bill of exchange and promissory note. So ఆ పాయింట్స్ నేను ఏదైతే మనం డిస్కస్ చేసామో అవన్నీ ఇక్కడ ఉంటాయి, మెన్షన్ చేశాడు. కామన్ గా ఉండేది కామన్ గా, సో డిఫరెంట్ గా ఉండేది డిఫరెంట్ గా ఉంటుంది. రైట్? సో ఇక్కడ జనరల్ చూడాలి, బిల్ ఆఫ్ కంటైన్ అన్కండిషనల్ ఆర్డర్. Promissory note contains only promise to pay certain sum of money. There are 3 parties, drawer, drawee, payee. There are 2 parties, maker and payee. Maker means drawee, payee means నేను ఎవరికి చెప్తే అది పే చేయాలి. ఎందుకంటే ఇక్కడ బేరర్ అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి పేయీ స్పెసిఫిక్ గా మెన్షన్ అవుతారు. డ్రావర్ అనే కాన్సెప్ట్ ఇంకా స్పెసిఫిక్ గా మనం ఇక్కడ ప్రామిసరీ నోట్ లో అప్లై చేయాలి. Drawn by the bill is paid by accepted, bill is drawn by creditor. A promissory note is paid by maker, a promissory note is made by debtor. కస్టమర్ రాస్తారు కదా ప్రామిసరీ నోట్, నేను అమ్మేటప్పుడు వాడు నాకు డెటార్, నేను క్రెడిటర్ అవుతాను, అంతే కదా. నేను గూడ్స్ సేల్ చేశాను, ఎక్స్ అనేవాడు నాకు డెటార్ అవుతాడు, మరి నేనేమవుతాను, వాడికి క్రెడిటర్ అవుతాను. కొనుక్కున్నాడు కదా నా దగ్గర నుంచి మరి. సో నేను క్రెడిటర్, నేను రాస్తే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, వాడు రాస్తే ప్రామిసరీ నోట్. డ్రావర్ అండ్ ద పేయీ మే బి సేమ్ పర్సన్ ఇన్ కేస్ of bill of exchange. Maybe same person avachchu. Promissory note maker and the payee cannot be the same person. Drawee and payee cannot be person. Drawer and payee can be a same person. In a bill of exchange, the eligible liability of the drawer is secondary and conditional. The primary, the promissory note, the liability of the maker is the primary and absolute. What is final responsibility? ఒకవేళ బిల్ వెళ్ళాను, డ్యూ డేట్ వెళ్ళాను, పే చేయలే, పే చేయకపోతే డ్రావర్ అడగచ్చు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయితే. ఎవరైతే బిల్ రాసో వాడిని అడగచ్చు. ప్రామిసరీ నోట్ అలాంటి లేదు, ఆ కాన్సెప్ట్ లేదు. A bill of exchange can be accepted conditionally. A promissory note cannot be made conditionally. Can be accepted conditionally. Conditions అనేది జనరల్ గా యాక్సెప్ట్ చేయం కదా, ఉండదు అంటే కేసు ఉండదు, దయచేసి అలా మనం పెట్టుకోవడం మంచిది కాదు. ఇన్ a bill of exchange the notice of dishonor must be given. ఒకవేళ వాడు పే చేయకపోతే నోటీస్ ఇవ్వాలి, డిజానర్ నోటీస్ ఇస్తాం మనం. అంటే మనం అవతల వాడు పే చేయను అన్నాడు, డ్యూ డేట్ వెళ్ళాం, బిల్ రాసాం, టైం వెళ్ళాం, పే చేయాలంటే అది డబ్బులు ఏమన్నాడు, వెంటనే నోటీస్ ఇవ్వాలి మనం వాడికి. నువ్వు డిజానర్ చేసావు. డిజానర్ మీన్స్ నువ్వు నేను చెప్పిన కండిషన్ ని ఆర్డర్ నువ్వు ఫుల్ఫిల్ చేయలేదు, నేను చెప్పిన పేమెంట్ నువ్వు చేయలేదు, నువ్వు డిజానర్ చేసావు. బిల్ ఏం చేసావు? డిజానర్. డిజానర్ మీన్స్ నాట్ యాక్సెప్టెడ్. ఇన్ కేస్ ఆఫ్ ఎ డిజానర్ ద బిల్ ఎక్స్చేంజ్ మస్ట్ బి నోటెడ్. అప్పుడు వెంటనే కోర్టుకు వెళ్ళి దాన్ని నోటింగ్ అంటాను. ఆ ప్రాసెస్ గురించి మనం మళ్ళీ చూద్దాం. నోటింగ్, నోటెడ్ అండ్ ప్రొటెస్ట్. సో దాని గురించి మనం మళ్ళీ అకౌంటింగ్ చెప్పినప్పుడు డిస్కస్ చేద్దాం. నోటింగ్ చేయించాలి. నోటింగ్ మీన్స్ నోటరీ అని ఒక పర్సన్ ఉంటాడు, వాడు నోట్ చేస్తాడు ఈ బిల్లు, వాడు ప్రజెంట్ చేస్తాడు అనమాట. పే అడుగుతాడు, నేను చేశాను, వాడు పే చేయట్లే. సో నమ్మాలి కదా, నేను కోర్టుకి ఆ బిల్లు డిజానర్ చేశాడు, నన్ను మోసం చేశాడని నేను కోర్టుకి వెళ్ళాలంటే నమ్మాలి కదా. సో నమ్మాలి అంటే మీడియేటర్ ఒక పర్సన్, పేయి ఒక పర్సన్, నోటరీ అని ఒక పర్సన్ ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి నా దగ్గర బిల్లు అడిగి ఇస్తా,
ఇదిగో బాబు బిల్ ఉంది ఇక్కడ, ఈ డేట్ వచ్చింది, ఈ టైం అయిపోయింది, ఈ పర్సన్ నాకు డబ్బులు ఇవ్వాలి, అడుగుతుంటే డబ్బులు ఇవ్వట్లేదు అని అన్నాడు. అప్పుడు వాడు నోటరీ ప్రజెంట్ చేస్తాడు. ఆ బిల్ తీసుకెళ్ళి అడుగుతాడు, బాబు డబ్బులు ఇవ్వాలి. వాడు అంటాడు, అప్పుడు నోటరీ కూడా ఏం చెప్తాడు, నేను ఇవ్వను అంటాడు. నోటరీ ఈజ్ ఏ పబ్లిక్ ఏజెంట్, రైట్? ఏజెంట్. సో వాడి సర్టిఫికేషన్ ఉంటుంది. వాడు ఏం చెప్తాడు అప్పుడు, ఓకే ఈ పర్సన్ డబ్బులు అడిగినా ఇవ్వట్లేదు కన్ఫర్మ్ అని ప్రూఫ్, అది పట్టుకుని మనం కొడతాం. రైట్? దిస్ ఇస్ కాల్డ్ నోటింగ్ అని అంటాం. దాన్ని ఏమంటాం? నోటింగ్ అని అంటాం. అకౌంటింగ్ అలాగే బిల్లుకి సంబంధించినటువంటి ఎంట్రీకి వెళ్ళడానికన్నా ముందు ఒక ఇంకొంచెం టెర్మినాలజీ మనం నేర్చుకున్నాం. సో టెర్మినాలజీ, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ ప్రామిస్ నోట్కి దాని లోపల ఉండే టెర్మినాలజీ, డేట్స్, డ్యూ డేట్స్ గురించి మనం మాట్లాడుకున్నాక అప్పుడు మనం అకౌంటింగ్ అనేది చూద్దాం. జనరల్ ఎంట్రీస్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్, ఏమైనా చెప్పిన తీరులో డౌట్స్ ఉంటే కనుక అడగచ్చు. సో డిఫరెన్స్ బిట్వీన్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ ప్రామిస్ నోట్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ ప్రామిసరీ నోట్. రైట్. సో డౌట్ ఏమీ లేదు కాబట్టి విల్ కంటిన్యూ విత్ నెక్స్ట్ టెర్మినాలజీ. ఇది కొంచెం థియరిటికల్ టాపిక్, అంటే థియరిటికల్ డిస్కషన్ అయితే థియరీ ఉంటుంది, బట్ అకౌంటింగ్ వెళ్ళేటప్పటికి మళ్ళీ ప్రాక్టికల్ నార్మల్ అకౌంటింగ్ టెర్మినాలజీ, అకౌంటింగ్ ప్రాసెస్ మనం వెళ్ళిపోతాం. సో వెళ్ళాలంటే ముందు బ్యాక్గ్రౌండ్ లో ఆ టెర్మినాలజీ అర్థం కావాలి, దాని మీనింగ్ తెలియాలి, బిల్ డాక్యుమెంట్ మీనింగ్ తెలియాలి. అప్పుడు అకౌంటింగ్ గురించి మనం ఈజీగా, నేను అకౌంటింగ్ లో నేను ఏ సెంటెన్స్ వస్తే మీకు అర్థమైపోతుంది. రైట్. సో నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేయను వర్డ్ టర్మ్ ఆఫ్ ఏ బిల్. టర్మ్. సో టర్మ్ వర్డ్ లోనే ఉందన్న టర్మ్. జనరల్ గా మనకు తెలుసు టర్మ్స్ అంటాం. టర్మ్ లోన్ ఇచ్చినప్పుడు టర్మ్ లోన్ అంటున్నాం కదా, అలాగే టర్మ్ ఆఫ్ ఏ బిల్, టైం. రైట్. సో టర్మ్ ఆఫ్ ఏ బిల్ మేబీ ఎనీ డ్యూరేషన్, టైం. ఒక బిల్ రాశాను, ఈ బిల్లో ఆ పర్సన్ నాకు పే చేయాలి అన్నాను, టైం మెన్షన్ చేయాలి. ఎలా మెన్షన్ చేయొచ్చు టైం అనేది మన క్వశ్చన్ అన్నమాట. ఆ టైం ఎప్పుడు పే చేయాలి, ఎలా పే చేయాలని మెన్షన్ చేయగానే ఆ టైం, ఆ డ్యూరేషన్ మనం అంటాం టర్మ్ ఆఫ్ ఏ బిల్ అని అంటాం. రైట్. బిల్లు నేను ఎన్ని రకాలుగా మెన్షన్ చేయొచ్చు, చాలా రకాలుగా నేను బిల్లో మెన్షన్ చేయొచ్చు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్హద్ ఇప్పుడు చూడు, ఒక బిల్లు రాసాం. ఈ బిల్లో నాకు ఇప్పుడు నేనున్నాను, నాకు బిల్ అనేది నేను ఎక్స్ పేరు మీద రాశాను, ఎక్స్ నాకు డబ్బులు ఇవ్వాలి. ఓకే సార్. ఇప్పుడు ఎక్స్ అనే వాడికి నేను గూడ్స్ సేల్ చేశాను కదా, అందుకనే కదా డబ్బులు ఇవ్వాలి. అవును సార్. ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ నాకు డబ్బులు ఇవ్వాలి. ఎక్స్ అనే పర్సన్ నేను టైం ఎంత మెన్షన్ చేయొచ్చు, ఎలా మెన్షన్ చేయొచ్చు, ఏ రోజు ఇవ్వాలి ఏంటి అనేది నేను మెన్షన్ చేయొచ్చా లేదా, ఎలా మెన్షన్ చేయొచ్చు? మంత్, డేట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పొచ్చు, ఒక 2 months లో ఇచ్చేస్తావా, 2 months లో ఇవి అనొచ్చా? అంటే డేట్ లేదు స్పెసిఫిక్ గా. ఇప్పుడు నేను ఇది ఏ మంత్, ఇది జూలైలో ఉన్నాం మనం ఫర్ ఎగ్జాంపుల్. రైట్. 25th August నువ్వు నాకు పే చేయి అనొచ్చా? ఎస్ సార్. అనొచ్చు కదా నాన్న. లేదు సాటర్డే ఆఫ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ అనొచ్చా? అనొచ్చు. అది ఎగ్జాక్ట్ సర్టేనే కదా. ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ లో సాటర్డే ఉండదా ఏంటి ఒక వీక్ లో? అది ఏ రోజైనా కానీ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయొచ్చు. చాలా కదా టైం మెన్షన్ చేయొచ్చు. లేదంటే డేస్, లైక్ 15 days, పే మీ ఆఫ్టర్ 15 days, పే మీ ఆఫ్టర్ 2 months, పే మీ ఆన్ స్పెసిఫిక్ డే, పే మీ ఆన్ స్పెసిఫిక్ డే, స్పెసిఫిక్ డేట్, ఎలాగైనా మెన్షన్ చేస్తాం. సో ఆ మెన్షనింగ్ కి ఇన్ని కేటగిరీస్ కాకుండా దాన్ని సింప్లిఫై చేసి ఒక 2 words వాడాను అబ్జర్వ్ చేస్తే. వీటన్నిటిని సెగ్రిగేట్ రైట్ అని కంబైన్ చేస్తూ ఒక 2 terminologies వాడాను. నేను వాటి గురించి చెప్తున్నాను. ఓకేనా? ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ. మ్యూట్ చేశాను. యూజువల్లీ ద టర్మ్ డస్ నాట్ ఎక్సీడ్ 90 days. రిమెంబర్ దిస్. కానీ మనం చాలా సమ్స్ లో మోర్ దాన్ 90 days, 5 months, 4 months ఇష్టం రాసుకుంటాడు. పట్టించుకోవద్దు. సమ్లో ఏం చెప్తే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. జనరల్లీ, యూజువల్లీ వాడు చెప్పేది జనరల్లీ ద బీయింగ్ విల్ డస్ నాట్ ఎక్సీడ్ 90 days. 90 days దాటదా మాక్సిమం 90 days లోపే సెటిల్ అయిపోతుంది. అంటే 3 months అని చెప్పొచ్చు, 20 days అని చెప్పొచ్చు, 45 days అని చెప్పొచ్చు. సో డేస్ లో మెన్షన్ చేయని, మంత్స్ లో మెన్షన్ చేయని, డే లో మెన్షన్ చేయని, డేట్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయని, ఎలాగైనా మెన్షన్ చేయమను. కానీ దాని యొక్క యూజువల్ టర్మ్ ఎంత ఉంటుందంట?
90 days లోపు సెటిల్ అయిపోతాను. ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది బిల్ మీద ఒక డేట్ ఖచ్చితంగా రాయాలి కదా, ఆ బిల్ డేట్ నుంచి 90 days. when a bill is drawn, వర్డ్ చూడండి అర్థం చే ఒక వర్డ్, when a bill is drawn after sight, బిల్ రాస్తాను అనమాట. ఏమని? ఆఫ్టర్ సైట్ అనే వర్డింగ్ అనే వర్డ్ అనే టెర్మినాలజీ అని వాడితే, దట్ మీన్స్ ద టర్మ్ ఆఫ్ ఎ బిల్ బిగిన్స్ టు రన్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ సైటింగ్ when the bill is accepted. When a bill is drawn after sight, I mention చేస్తే the term of a bill, term అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను బిల్ ఏమని రాస్తాను, నాకు బిల్ అని ఎలా మెన్షన్ చేస్తాను, అమౌంట్ సమ్ అమౌంట్ చెప్పాను, ఆర్డరింగ్ అమౌంట్ టు పే ఆఫ్టర్ సైట్ 3 months అని మెన్షన్ చేశాను. ఆఫ్టర్ సైట్ అనే వర్డ్ వాడాను, 3 months అని వాడాను. అంటే ఇప్పుడు ఈ 3 months అనేది కౌంటింగ్ నేను ఏ రోజు నుంచి చేయాలి అని క్వశ్చన్ ఏదైతే వాడు ఏం చెప్తాను, ఏ రోజు నుంచి చేయాలని స్టార్టింగ్, ఏ రోజు అయితే నేను సైన్ యాక్సెప్టెన్స్ తీసుకున్నానో ఆ రోజు నుంచి. ఇప్పుడు నేను ఇక్కడ యాక్సెప్టెన్స్ బిల్లో ప్రతి చోట కూడా నా ప్రతి బిల్లో యాక్సెప్టర్ డ్రావర్ డ్రాయి సైన్ చేయాలి కదా. నేను బిల్ ఎవరి పేరు మీద అయితే రాశానో వాడు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి కదా. వాడు ఏ రోజైతే యాక్సెప్టెన్స్ ఇచ్చాడో ఆ రోజు నుంచి కౌంట్ చేయాలంటే డేస్ మెన్షన్ చేసింది ఏదైనా సరే ఆ రోజు నుంచి కౌంట్ చేయాలంటే అది ఎప్పుడు నాకు తెలుస్తుంది ఆ రోజు నుంచి కౌంట్ చేయాలని, ఎందుకంటే ఆఫ్టర్ సైట్ బిల్ అయితే నేను బిల్లు రాశాను, వాటితో సంతకం పెట్టించలేదు, బిల్లో మాత్రం డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 12th July అని ఒక డేట్ మెన్షన్ చేసి ఒక బిల్ రాశాను, బిల్లో వీడు సంతకం పెట్టలేదు, యాక్సెప్టెన్స్ ఇవ్వాల, వాడు చూడలే బిల్, డేట్ ఆఫ్ సైటింగ్, సైట్ మీన్స్ చూడలేదు బిల్లు, వాడు యాక్సెప్ట్ చేయలేదు బిల్లు. దీనిలో 3 months అని మెన్షన్ చేశాను. ఇప్పుడు ఈ బిల్లు రీజనబుల్ గా యాక్సెప్టెడ్ అయినా కుదరదు. తర్వాత నేను బిల్ రాశాను, నేను ఈ డేట్ మెన్షన్ చేశాను, 10 days 15 days అని రాశాను, 15 days లో ఇవ్వలేదు నాకు అని అనడానికి లేదు. ఎందుకంటే బిల్లు ఏమని మెన్షన్ చేసాం, ఆఫ్టర్ సైట్. వాడు చూసి యాక్సెప్ట్ చేసి ఆ డేట్ వాడు అప్పటి నుంచి మొదలవుతుంది, కౌంటింగ్ అనేది అప్పటి నుంచి మొదలవుతుంది. దట్స్ కాల్డ్ ద డేట్ ఆఫ్ సైటింగ్. ఇంకో వర్డ్ చెప్పాడు ఆఫ్టర్ డేట్. సో ఆఫ్టర్ డేట్ అని బిల్లో మెన్షన్ చేశాను ఏదైనా సెంటెన్స్ లో, నేను pay me 10-15 days after date, 3 months after date, 3 months after sight. సో ఆఫ్టర్ సైట్ 3 months అంటే వాడు యాక్సెప్ట్ చేశాక కౌంటింగ్ స్టార్ట్ చేయాలి. ఆఫ్టర్ డేట్ అంటే ద టర్మ్ బిగిన్స్ టు రన్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డ్రాయింగ్ ఆఫ్ ది బిల్. బిల్ ఏ రోజు రాస్తే ఆ రోజు నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయిపోతారు. కానీ ఎప్పుడు దాని మీద ఏమైనా మెన్షన్ చేస్తే అలాగా ఆఫ్టర్ డేట్ అని మెన్షన్ చేస్తే. సో బిల్ ఆఫ్టర్ డేట్ అని మెన్షన్ చేస్తే దాని కౌంటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది, బిల్ డ్రా చేసిన రోజు నుంచి కౌంటింగ్ స్టార్ట్. ఆఫ్టర్ సైట్ అని మెన్షన్ చేస్తే బిల్ యాక్సెప్ట్ చేసిన రోజు నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది, లేదా టర్మ్ స్టార్ట్ అవుతుంది. సో టర్మ్ డ్యూరేషన్ కౌంట్ చేసే కదా మనం మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగాలి. అలా అడగాలి అంటే ఆ కౌంటింగ్ డేట్ ఏ రోజు నుంచి స్టార్ట్ అవ్వాలో క్లారిటీ ఉండాలి. బిల్ మీద ఉన్న డేటే కౌంటింగ్ డేట్ స్టార్టింగ్ అని అనుకోకూడదు. అలా అనుకోవాలంటే ఆ బిల్ ఏమైనా మెన్షన్ చేసి ఉండాలి, ఆఫ్టర్ డేట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, 30 days after date అన్నాను, the bill will be paid or settled 30 days after date అన్నాను నేను. అంటే దాని అర్థం ఎవరైతే యాక్సెప్ట్ చేస్తాడో వాడు బిల్లులో రాసిన డేట్ నుంచి 30 రోజుల్లో పే చేస్తాడో వాడు యాక్సెప్ట్ చేస్తాడు. అదే బిల్లో ఆఫ్టర్ సైట్ అనే మెసేజ్, బిల్లు నేను ఏ రోజైనా రాశాను, నేను ఇవాళ బిల్ రాసి ఒక వారం తర్వాత వెళ్ళి డ్రాయిని అడిగా మీరు బిల్ యాక్సెప్ట్ చేయండి, వాడు యాక్సెప్ట్ చేసి సంతకం పెట్టించాడు. కానీ కౌంటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలని క్వశ్చన్ రేజ్ అవుతుంది. కౌంటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, బిల్లు నేను ఇవేమని మెన్షన్ చేసావు, బిల్లు నువ్వు ఆఫ్టర్ సెట్ అని మెన్షన్ చేసావా, అయితే నీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది, నేను యాక్సెప్ట్ చేసిన రోజు నుంచి. నేను సైన్ వేసి యాక్సెప్ట్ చేస్తాను కదా, సంతకం పెడతాను కదా, నేనంటే డ్రాయి సంతకం పెట్టిన దగ్గర నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ సెట్ అయితే. అదే ఒకవేళ ఆఫ్టర్ డేట్ అని మెన్షన్ చేస్తే బిల్లులో నేను ఏ రోజు డ్రా చేశానో, బిల్లు ఏ రోజు డ్రా చేస్తానో ఆ రోజు నుంచి కౌంటింగ్ స్టార్ట్. సో ఈ కౌంటింగ్ స్టార్టింగ్ చాలా ఇంపార్టెంట్ అన్న, ఎందుకంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ కానీ రైట్ అన్న, డ్యూ డేట్ క్యాలిక్యులేషన్స్ కానీ, ఏ రోజు డేనా వాడి పేమెంట్ మనం అడగాలి అనేది క్యాలిక్యులేషన్ రాంగ్ చేస్తే మనం అడగడం రాంగ్ అయిపోద్ది, మొత్తం అంతా రాంగ్ అయిపోద్ది, బిల్ స్టేల్ బిల్ వేస్ట్ అయిపోతుంది. నువ్వు డ్యూ డేట్ తర్వాత ఇల్లు అడిగే ఉపయోగం లేదు, ఇచ్చిన డ్యూ డేట్ లో అడగాలి. ఒకవేళ పే చేయకపోతే అప్పుడు మనం దాన్ని నోటింగ్ చేయించాలి నోటరీతో, అప్పుడు మనం కోర్టుకి వెళ్ళడానికి వాడి మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటుందన్న. నువ్వు ఆ డ్యూ డేట్స్ కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయలేదు అనుకో, నువ్వు పర్పస్ అంతా సర్వ్ అవ్వాలి, పర్పస్ మొత్తం కూడా వేస్ట్ అయిపోయినట్టు రైట్.
ఇవి టర్మ్ ఆఫ్ ఎ బిల్. అయితే సార్ బాగుంది, ఇది బాగానే ఉంది, మరి అసలు డేసా మంతా ఎలా మెన్షన్ చేస్తాం? ఎలాగైనా మెన్షన్ చేయొచ్చు. సో దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, ఎక్స్పైరీ ఆర్ డ్యూ డేట్, ద డేట్ ఆన్ విచ్ ద టర్మ్ ఆఫ్ ఎ బిల్ టర్మినేట్స్. టర్మ్ ఆఫ్ ఎ బిల్ టర్మినేట్స్. టర్మ్ ఇందాక మనం మాట్లాడుకున్న టర్మ్ ఏ రోజైతే కంప్లీట్ అయిపోద్దో దాన్ని మనం డ్యూ డేట్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను 25th ఆగస్ట్ నువ్వు నాకు పే చేయాలి అన్నాను. ఆఫ్టర్ డేట్ 25th ఆగస్ట్ ఆఫ్టర్ డేట్ అని మెన్షన్ చేశాను. అంటే నా 25th ఆగస్ట్ అనేది ఏంటి? బిల్ టర్మ్ డ్యూ డేట్, ఆ రోజు పే చేయాలి. నేను 3 months అన్నాను లేదా 2 months అన్నాను. ఆఫ్టర్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 12th జూలై బిల్ డ్రా చేశాను. 2 months ఆఫ్టర్ డేట్ అన్నాను. ఆఫ్టర్ డేట్ అని మెన్షన్ చేశాను. అంటే కౌంటింగ్ ఏ రోజు స్టార్ట్ అవ్వాలి? బిల్ డ్రాన్ డేట్ 12th జూలై, 2 months కౌంటింగ్ కాబట్టి 12th సెప్టెంబర్. ఏమవుతుంది 12th సెప్టెంబర్? డ్యూ డేట్. సో ఏ రోజైతే టర్మ్ ఆఫ్ ఎ బిల్ టర్మినేట్ అయిపోద్దో దాన్ని ఏమంటాం? డ్యూ డేట్ అని అంటాం. నెక్స్ట్, డేస్ ఆఫ్ గ్రేస్. డ్యూ డేట్ అయిపోయినా జనరల్ గా ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ ఈస్ పేయబుల్ అదర్వైజ్ ఆన్ డిమాండ్. దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఆన్ డిమాండ్ బిల్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. అలాంటి బిల్లు కాకుండా వేరే ఏదైనా బిల్ అయితే ఎంటైటిల్ టు 3 days ఆఫ్ గ్రేస్. అంటే 12th వచ్చిందని కానీ వాడు యాక్చువల్గా ఇంకో 3 days కూడా వాడికి టైం ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది డేట్ ఆఫ్ బిల్, ఇది డేట్ ఆఫ్ బిల్, రైట్? ఇది టైమ్ ఆఫ్ బిల్, టర్మ్ ఆఫ్ ఎ బిల్. టర్మ్ ఇచ్చాం 2 months. సో డ్యూ డేట్ 12th సెప్టెంబర్. కానీ ప్లస్ గ్రేస్ డేస్. ఈ బిల్లు ఆన్ డిమాండ్ బిల్ కాదు. ఆన్ డిమాండ్ బిల్ అని మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఆన్ డిమాండ్ బిల్ కాదు. ఇంకో 3 days టైం కూడా ఇచ్చి, అంటే వాడు ఎప్పటిలోపు పే చేయాలన్నా 15th సెప్టెంబర్ వాడు పేమెంట్ చేసేయాలి. సో రైట్ అని ఇది ప్రాసెస్ వాడు చెప్తాను. జనరల్ గా ఎగ్జాంపుల్ కోసం చెప్పాలి. సో డేట్ ఆఫ్ ఎ బిల్, అక్కడి నుంచి ఎప్పుడు కౌంట్ చేయాలి? ఆ బిల్ ఏమైనా మెన్షన్ చేసి ఉండాలి? ఆఫ్టర్ డేట్ అని మెన్షన్ చేసి ఉండాలి. ఆఫ్టర్ డేట్ లో 2 months ఆఫ్టర్ డేట్ అని చెప్పాడు. అందుకని చెప్పి నేను 2 months యాడ్ చేస్తే నాకు 12/9 వచ్చింది. ఈ 12/9 నేను ఏమన్నాను? 12th సెప్టెంబర్ ని డ్యూ డేట్ ఆఫ్ ఎ బిల్. దాన్ని ఏమనాలి? డ్యూ డేట్ ఆర్ ఎక్స్పైరీ. మళ్ళీ దానికో 3 days గ్రేస్ టైం ఇస్తున్నాడు నువ్వు పే చేసుకోవడానికి. ఆ 3 days కూడా కలిపాక మనకు ఉన్న డేట్ ఏమనాలి? 15th సెప్టెంబర్. దీన్ని ఏమనాలి? మెచ్యూరిటీ ఆఫ్ ది బిల్ అనాలి. దీన్ని ఏమనాలి? మెచ్యూరిటీ ఆఫ్ ది బిల్ అనాలి. బిల్ మెచ్యూరిటీ. Date of maturity of the bill. The date which comes after adding these 3 days to the expiry or date of the bill is called date of maturity. ఇందాక మనం అనుకున్నాం, రైటా? సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్ని చెప్పిన టెర్మినాలజీ అర్థమైందో లేదో చూసుకోండి. సో ఒకసారి మనం భవానీ ఒక్కసారి చెప్పినానా? నేను ఒక టెర్మినాలజీ చెప్పేసి స్టార్టింగ్ డేట్ ఏ డేట్ లోనా? డేట్ ఆఫ్ బిల్ సార్. డేట్ ఆఫ్ బిల్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఎప్పుడు నాన్నది? ఆఫ్టర్ సైట్ అని మెన్షన్ చేశారు. ఆఫ్టర్ డేట్ అని మెన్షన్ చేస్తే. డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఎప్పుడు అది? ఆఫ్టర్ సైట్ అని మెన్షన్ చేస్తే. ఓకేనా? ఓకే సార్. ఆఫ్టర్ సైట్ అని మెన్షన్ చేస్తే కౌంటింగ్ ఏ రోజు స్టార్ట్ అవుద్ది? డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఆఫ్టర్ డేట్ అని మెన్షన్ చేస్తే కౌంటింగ్ ఏ రోజు స్టార్ట్ అవుద్ది? బిల్ డేట్. ఓకే సార్. దీనికి ఏం యాడ్ అవుతుంది? టర్మ్. ఎస్ సార్. ఈ టర్మ్ యాడ్ అయ్యకి వచ్చేదాన్ని ఏమంటాం? డ్యూ డేట్. డ్యూ డేట్. ఈ డ్యూ డేట్ కి మళ్ళీ ఏం యాడ్ అవుతుంది? డేస్ ఆఫ్ గ్రేస్. గ్రేస్ డేస్ ఆర్ డేస్ ఆఫ్ గ్రేస్. సో సమ్ 3 days. ఇది ఎప్పుడు ఫిక్స్ ఏంటిది? 3 days. 3 days. సో ఇది యాడ్ చేసిన తర్వాత వచ్చేదాన్ని ఏమంటాం? మెచ్యూరిటీ ఆఫ్ బిల్. మెచ్యూరిటీ ఆఫ్ ది బిల్. ఓకేనా? ఓకే సార్. టర్మ్ అంతా అర్థమైంది కదా? ఎస్ సార్. ఈ క్యాలిక్యులేషన్ ఏమైనా డౌట్ ఉందా? నో సార్. ఈ క్యాలిక్యులేషన్ నోట్స్ లో అందరి నోట్స్ లో కూడా ఖచ్చితంగా మనకి ఇది ఉండాలి. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ది డేట్ మెచ్యూరిటీ హెడ్డింగ్ లో. సో క్లియర్ గా డేట్ ఆఫ్ బిల్. ఆఫ్టర్ డేట్ అయితే ఇది డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఆఫ్టర్ సైట్ అయితే ఇక్కడి నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేయాలి. ప్లస్ టర్మ్ యాడ్ చేయాలి, ప్లస్ దాని వచ్చిందని డ్యూ డేట్ అనాలి, దాని గ్రేస్ డేస్ యాడ్ చేయాలి, వచ్చిందని మెచ్యూరిటీ. రైట్ నా? థ్యాంక్ యూ భవాని. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే
3 days to the date of it. The maturity of the promissory note or bill of exchange is the date at which it falls due. ఈ రోజునే కదా డ్యూ అవుతుంది అది. ఆ రోజు అది ఖచ్చితంగా పే చేయాలి. ఆ రోజు వెళ్ళాలి, అడగాలి నువ్వు. ఆ రోజు నువ్వు అడగలేదు అనుకో నిమిషాలు. Every promissory note or a bill of exchange gets matured on the third day after the day on which it is expressed to be payable, except when it is expressed to be payable on demand, at sight or on presentation. ఈ 3 కేటగిరీస్ తప్ప మిగిలిన ఏ కేటగిరీస్ కైనా ఈ 3 days ఇవ్వచ్చు అంటున్నాయి. కానీ ఈ 3 కేటగిరీస్ కి ఇది ఉండదు నాన్న, గ్రేస్ డేస్ ఉండదు. ఏంటి ఆ 3 కేటగిరీస్? పేర్లు 3 కానీ ఏదైనా ఒకటే మీనింగ్. ఆన్ డిమాండ్, బిల్ ఈస్ పెయిడ్ ఆన్ డిమాండ్ అన్నాను. అంటే అర్థం నేను ఎప్పుడు తీసుకొచ్చి బిల్లు నీకు ఇస్తే అప్పుడు నువ్వు పే చేసేయాలి. డేట్ ఉండదు, ఏముండదు, దానిలో మెన్షన్ చేసి ఉండవు. అలాంటి వాటికి గ్రేస్ డేస్ ఉండదు. ఇంకా నేను ఏ రోజు తీసుకెళ్ళి నేను డబ్బులు ఇమ్మని అడిగాను, బిల్ నీకు ఇచ్చాను, ఆ రోజు నువ్వు పే చేయాల్సింది. నీ గ్రేస్ డేస్ ఇంకో 3 రోజుల టైంకి బిల్లు ఇప్పుడే కదా ప్రజెంట్ చేస్తాను అనడానికి లేదు. అది ఎటువంటి బిల్ అయితే బిల్ ఆన్ డిమాండ్ అని మెన్షన్ చేస్తే. అదే బిల్ అట్ సైట్ నానా, ఆఫ్టర్ సైట్ అనే దానికి దీనికి కంపేర్ చేద్దాం. ఆఫ్టర్ సైట్ అంటే కౌంటింగ్ స్టార్ట్ అయ్యే డేట్, డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్, కౌంటింగ్ స్టార్ట్ అయ్యే డేట్ ఆఫ్టర్ సైట్. అట్ సైట్ అంటే నేను నీకు బిల్లు నువ్వు డబ్బులు పే చేసేయాలి, టర్మ్ ఉండదు దానికి. ఈ టర్మ్ అనేది ఇంకేం ఉండదు నాన్న. నీకు బిల్లు తీసుకొచ్చి రాశాను, ఆ బిల్ తీసుకొచ్చి నీకు ఇచ్చాను, నాకు డబ్బులు ఇమ్మని అడిగాను, నువ్వు ఇచ్చేయాలి. ఎందుకంటే ఆ బిల్ ఏమైనా మెన్షన్ చేసింది? బిల్ అట్ సైట్, బిల్ ఆన్ డిమాండ్ ఆర్ బిల్ ఆన్ ప్రెజెంటేషన్. ఈ మూడిట్లో ఏ పేరైనా వాడచ్చు. ఏంటా పేర్లు? బిల్ ఆన్ డిమాండ్, బిల్ అట్ సైట్ ఆర్ బిల్ ఆన్ ప్రెజెంటేషన్. మూడిట్లో నువ్వు ఏది మెన్షన్ చేసినా ఆ రోజు నువ్వు ఏం చేయాలి? డబ్బులు ఇచ్చేయాలి. చెక్ చేద్దాం సరే ఏంటి ఆ మూడిట్లో యొక్క మీనింగ్, జనరల్ డెఫినేషన్ జాగ్రత్తగా చూడాలని అబ్జర్వ్ చేస్తే వాటి గురించి వాడు చెప్తాడు. బిల్ అట్ సైట్, బిల్ అట్ సైట్ నన్ను ఏదైనా ఒకటే నాన్న. బిల్ ఆన్ డిమాండ్, అట్ సైట్, ఆన్ ప్రెజెంటేషన్ ఏదైనా ఒకటే మీనింగ్, మూడింటికి ఒకటే డెఫినేషన్. అట్ సైట్ మీన్స్ ద ఇన్స్ట్రుమెంట్ ఇన్ విచ్ నో టైమ్ ఫర్ ది పేమెంట్ ఈస్ మెన్షన్డ్. ఇందాక చెప్పాను ఏముండదు, నో టర్మ్, టర్మ్ ఉండదు. ఏ బిల్కి టర్మ్ ఉండదు? బిల్ అట్ సైట్. ఆ బిల్ ఏంటిది? బిల్ అట్ సైట్ అని మెన్షన్ చేస్తే ఆ బిల్కి ఏముండదు? బిల్ ఆఫ్టర్ సైట్ కాదు. మళ్ళీ చెప్తాను, చాలా మంది స్టూడెంట్స్ అట్ సైట్ ఆఫ్టర్ సైట్ కన్ఫ్యూజ్ అవుతుంది. అట్ సైట్ మీన్స్ ఇచ్చిన వెంటనే, ఆఫ్టర్ సైట్ మీన్స్ కౌంటింగ్ డేట్ స్టార్టింగ్ కోసం ఆఫ్టర్ సైట్ అంతే. అదొక కేటగిరీ. బిల్ అట్ సైట్ ఒక కేటగిరీ. సో బిల్ అట్ సైట్ అంటే నేను బిల్ ఇవ్వగానే నువ్వు ఏం చేయాలి? డబ్బులు ఇచ్చేయాలి. దానిలో టైం ఉండదు, ఇంకా టైం టర్మ్ మెన్షన్ చేయాలి. ద చెక్ ఈజ్ ఆల్వేస్ పేయబుల్ ఆన్ డిమాండ్. అవునా కదా? నువ్వు చెక్ ఇష్యూ చేసావు, తీసుకెళ్ళి నేను ఇచ్చాను, ఇమీడియట్ గా పేమెంట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చెక్ ఇస్తారు, ఇమీడియట్ పేమెంట్ చేయాలా లేదా? అందుకని చెక్ ఇచ్చావు, ఇప్పుడు నుంచో 10 సంవత్సరాల తర్వాత ఇస్తాను లేదా నెల తర్వాత ఇస్తాను, టర్మ్ ఉంటుంది దాని మీద ఏమన్నా? ఆన్ డిమాండ్. ప్రామిసరీ నోట్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్ పేయబుల్ ఆన్ డిమాండ్. ఆన్ డిమాండ్ అడిగానే డబ్బులు ఇచ్చారు. నో టైమ్ ఈజ్ మెన్షన్ as specified. ఆన్ డిమాండ్ అంటే ఏంటంటే టైం ఉండదు. when it is expressed to be payable on demand or etc. expressed. సో నాన్న బిల్ మీద ఏమైనా ఉండాలి? ఎక్స్ప్రెషన్ ఏమైనా ఉండాలి? ఆన్ డిమాండ్, అట్ సైట్ ఆర్ ఆన్ ప్రెజెంటేషన్ మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేస్తే దానిలో ఇంకేముండదు, టైం అనేది మెన్షన్ చేయడానికి ఉంటుంది. రైట్? సో ఇక్కడ అబ్జర్వ్ చేసే నోట్స్ అట్ సైట్ అన్నా, ప్రెజెంటేషన్ అన్నా, ప్రెజెంట్మెంట్ అన్నా, డిమాండ్ అన్నా ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్ ఇస్ పేయబుల్ ఆన్ డిమాండ్ మే బి ప్రెజెంటెడ్ ఫర్ ది పేమెంట్ ఎనీ టైం. బిల్లు నేను రాశాను, నేను ఎప్పుడైనా తీసుకెళ్ళి అడగచ్చు, కానీ అడిగినట్టే డబ్బులు ఇచ్చేయాలి. ఎవరో కస్టమర్. సో ఇప్పుడే కదా అడిగావు, నాకు టైం ఇవ్వాలి అంటే కుదరదు. అలా ఎప్పుడు కుదరదు? ఆ బిల్ అట్ సైట్ అయితే. డేస్ ఆఫ్ దిస్ ఇస్ నాట్ యాడెడ్ టు ది క్యాలిక్యులేట్ ది మెచ్యూరిటీ. ఇంకా మెచ్యూరిటీ నేను వెళ్ళి 25th ఆగస్ట్ నేను వెళ్ళి నాకు డబ్బులు ఇమ్మని అడిగా, బిల్ ఇచ్చా. నేను ఎవరికైతే బిల్ డ్రా చేశానో ఆ బిల్ యాక్సెప్ట్ చేశానో వారి దగ్గరికి వెళ్ళి బిల్ ఇచ్చా. 25th ఆగస్ట్ వెళ్ళాలి అన్నాడు. ఒక 3 రోజులు ఆగి ఇచ్చేస్తాను, 3 days గ్రేస్ డేస్ ఇవన్నీ అడిగాడు. ఉండదు, తీసుకోవాల్సిందే డబ్బులు. నో గ్రేస్ డేస్ ఫర్ ది బిల్ అట్ సైట్. రైటా? ఇది బిల్ అట్ సైట్ మీనింగ్. ఈ కేటగిరీస్ కి నేను ఇందాక చెప్పినటువంటి క్యాలిక్యులేషన్ అప్లై అవ్వదు. ఎందుకంటే ఆ క్యాలిక్యులేషన్ అప్లై అవ్వాలంటే ఏముండాలి? టర్మ్ ఉండాలి. అసలు బిల్ అట్ సైట్ కి టర్మ్ ఉంటుందా? బిల్ అట్ సైట్, బిల్ ఆన్ డిమాండ్, బిల్ ఆన్ ప్రెజెంటేషన్ కి టర్మ్ ఉండదు. సో టర్మ్ ఉండదు కాబట్టి రైట్ అన్న, ఆ బిల్స్ కి టర్మ్ ఉండదు కాబట్టి గ్రేస్ డేస్, డ్యూ డేట్ లాంటి ఉండవు. ఏ రోజు తీసుకెళ్ళిస్తే అదే డ్యూ డేట్, ఆ రోజు ఇచ్చేయాలి డబ్బులు పేమెంట్. రైట్ అన్న, డ్రా ఆ రోజు పేమెంట్ చేసేయాల్సింది, ఆప్షన్ లేదు. ఎందుకని? దట్ బికాస్ ఇట్ ఈస్ ఏ బిల్ ఆన్ డిమాండ్, ఆన్ ప్రెజెంటేషన్, అట్ సైట్. రైట్? అదే ఆఫ్టర్ సైట్ అని కానీ ఆఫ్టర్ డేట్ అని కానీ మెన్షన్ చేసాం అనుకో, దాని అర్థం దానిలో ఏముంటుంది? టర్మ్ ఉంటుంది. టర్మ్ ఉంటుంది దానిలో. బిల్లో టర్మ్ ఉంటే
అప్పుడు నేను ఏం చేయాలి? ఆఫ్టర్ సైట్ అంటే డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ నుంచి కౌంట్ చేయాలి. ఆఫ్టర్ డేట్ అంటే డేట్ ఆఫ్ బిల్ నుంచి కౌంట్ చేయాలి. టర్మ్ యాడ్ చేసి దాని డ్యూ డేట్ అని దానికి 3 days టైం కూడా ఇచ్చి మెచ్యూరిటీ రోజు లోపు ఖచ్చితంగా నేను ఏం చేయాలి? దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేయండి. బిల్ ఆఫ్టర్ డేట్. Bill after date means the instrument in which time for the payment is mentioned. Time mention చేయకపోతే bill at site. Time mention చేస్తే after date. A promissory note or a bill of exchange is a time instrument. Which is expressed to be payable after a specified period. ఒక పీరియడ్ చెప్పి ఒక 10 days 15 days చెప్పి పే చేయొచ్చు. On a specific day ఒక స్పెసిఫిక్ డే చెప్పి పే చేయమని అడగచ్చు. ఆఫ్టర్ సైట్ ఆ బిల్లు నేను సైట్ నువ్వు చూసిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ చేయమని అడగచ్చు. ఆన్ హ్యాపెనింగ్ ఆఫ్ ది ఈవెంట్ విచ్ ఇస్ సర్టెన్ టు హ్యాపెన్. సర్టెన్ ఉన్నటువంటి ఈవెంట్ ఏదైనా సర్టెనిటీ ఈవెంట్, అన్సర్టెన్ ఈవెంట్ చెప్పకూడదు. నీకు ఉద్యోగం వస్తే డబ్బులు ఇవ్వని అడగచ్చా? ఏమో సర్టెన్ అలా దానికి ఉద్యోగం రావచ్చు. నీకు పెళ్లి అయితే నాకు డబ్బులు ఇవ్వి, వర్షం పడితే డబ్బులు ఇవ్వి, ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేయకూడదు. అవన్నీ కూడా ఏంటి? అన్సర్టెన్ థింగ్స్. సర్టెన్ టు హ్యాపెన్ అయితే మనం చెప్పచ్చు. నోట్స్ the expression after sight ఒకవేళ బిల్ ఆఫ్టర్ డేట్ బిల్లే బట్ ఆఫ్టర్ సైట్ అని మెన్షన్ చేస్తే ఇన్ ప్రామిసరీ నోట్ ఆర్ ఆఫ్టర్ ప్రెజెంటేషన్ ఫర్ సైట్ దెన్ కౌంటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆఫ్టర్ ప్రెజెంట్మెంట్ ఫర్ సైట్. నువ్వు చూసి కళ్ళతో ఆ బిల్లుని యాక్సెప్ట్ చేసిన రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. బిల్లు ఏ డేట్ ఉంటే ఆ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. రైట్? మళ్ళీ చెప్తాను. నేను 12th August బిల్ రాశాను. బిల్ డేట్ దానిలో అదే ఉంటుంది. కానీ నువ్వు నాకు ఇక్కడ సంతకం పెట్టింది 18th August డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్. నువ్వు చూసింది 18th August కాబట్టి ఇక్కడ నేను ఏదైతే టర్మ్ మెన్షన్ చేస్తానో ఆ టర్మ్ అంతా కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 18th August నుంచి స్టార్ట్ అవుతుంది కౌంటింగ్. 18th August నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇట్ ఈస్ ఆఫ్టర్ సైట్ బిల్. ఒకవేళ అది ఆఫ్టర్ డేట్ బిల్ అయితే కనుక 12th August నుంచి స్టార్ట్ అవుతుంది. స్పెసిఫిక్ గా ఆఫ్ సైట్ అని మెన్షన్ చేస్తేనే డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ నుంచి కౌంట్ చేయాలి. A bill of exchange after acceptance or noting for non-acceptance or protest for non-acceptance. The expression after set అని ఎప్పుడు మెన్షన్ చేస్తానా? In a bill of exchange after acceptance or noting for non-acceptance or protest for non-acceptance. నోటింగ్ చేయించాం, ఆఫ్టర్ యాక్సెప్టెన్స్ నోటింగ్, ఏ కేసు అయినా సరే ఆఫ్టర్ సెట్ అని మెన్షన్ చేయొచ్చు చెప్తాను. అంతకుమించి ఏం లేదు. A check cannot be, ఇది కొంచెం డీటెయిల్ గా మనం అకౌంటింగ్ చేసినప్పుడు ప్రొటెస్ట్ నాన్ నోటింగ్ గురించి మనం అకౌంటింగ్ లో డిస్కస్ చేద్దాం తర్వాత. A check cannot be a time instrument because check time instrument టైం మెన్షన్ చేస్తామా? ఉండదు. చెక్ ఈజ్ ఆల్వేస్ పేయబుల్ ఆన్ డిమాండ్. ఎప్పుడు అది ఎప్పుడు అడిగితే అప్పుడు పే చేయాలి. ఆన్ డిమాండ్ అనొచ్చు. చెక్ ఏమనొచ్చు? ఆన్ డిమాండ్. సో చెక్ ఈజ్ కెన్ బి పోస్ట్ డేటెడ్ కాబట్టి డేట్ మార్చచ్చు. డేట్ పోస్ట్ తర్వాత డేట్ వేయచ్చు. విచ్ కెన్ బి ప్రెజెంటెడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ సచ్ డేట్. ఆ రోజు తర్వాత రోజుని తీసుకెళ్లి ప్రజెంట్ చేసుకోమని చెప్పచ్చు తప్ప బిల్లో టైం ఇవ్వడం అనేది చెక్లు అయితే కనుక ఏమీ ఉండదు. A check has a validity of 90 days from the date after it is becomes void, normally termed as stale check, as a bank will not honor this check. చెక్ రాసాను 90 రోజులు అయిపోయింది, తర్వాత మీ చెక్ తీసుకెళ్ళి అడిగినా పని చేయదు అని చెప్తాను. 90 days మాత్రమే టైం ఉంటుంది అని చెప్తాను. దిస్ కాల్డ్ ఆఫ్టర్ డేట్ బిల్. సో మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అనేది ఇది మనకి బాగా అర్థం కావాలి. హౌ టు క్యాలిక్యులేట్ ది డ్యూ డేట్ ఆఫ్ ఎ బిల్. సో చెప్దాము, ఇది ఒకసారి డిస్కస్ చేద్దాం. దీనికన్నా ముందు ఎవరికైనా ఏదైనా ఇప్పుడు దాకా చెప్పిన దానిలో డౌట్ ఉంటే థియరీలో అడగచ్చు. చెక్ చేసుకోండి, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. రైట్. సో లాస్ట్ అన్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని. మోస్ట్ ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్ లో హౌ టు క్యాలిక్యులేట్ డ్యూ డేట్ ఆఫ్ ఎ బిల్. సో డ్యూ డేట్ గురించి ఒకసారి క్యాలిక్యులేషన్ గురించి మనం చూద్దాం. సో డ్యూ డేట్ ఆఫ్ ఈచ్ బిల్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఫాలోస్. కేస్ టు కేస్ క్యాలిక్యులేషన్ మారిపోతుంది. ఇందాక ఆల్రెడీ ఒక క్యాలిక్యులేషన్ నేను చెప్పాను కదా. సో రామకృష్ణ ఇందాక ఏం క్యాలిక్యులేషన్ చెప్పాను చెప్పు? బేసిక్ ఫార్మాట్ క్యాలిక్యులేషన్. సార్ రామకృష్ణ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలని చెప్పాను, స్పెసిఫిక్ ఒక ఫార్మాట్ చెప్పాను కదా ఇందాక.
ఏంటి ఫార్మాట్ లో స్టార్టింగ్ డేట్ ఏంటి? వాళ్ళు బిల్లు రాసింది బిల్ డేట్, డేట్ ఆఫ్ బిల్ కానీ లేదా డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కానీ సార్ ప్లస్ దానికి ఏమైనా అవుద్ది టర్మ్. టర్మ్ యాడ్ అవుతుంది. అది దాన్ని ఏమంటారు? ఎన్ని టర్మ్ యాడ్ అయిన months తర్వాత తర్వాత, డ్యూ డేట్ ఎన్ని days అంటాం. రాసింది? దానికి Due date ఏమైనా అంటాం అవుద్ది సార్. దానికి గ్రేస్ Grace డేస్ add యాడ్ చేస్తాం సార్. తర్వాత దాన్ని ఏమంటాం? Yes, sir. దాని మెచ్యూరిటీ. మెచ్యూరిటీ డేట్ 3 days యాడ్ అయింది. ఎస్ సార్, మెచ్యూరిటీ డేట్. ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్త ఇక్కడ మళ్ళీ ఇక్కడ నువ్వు డ్యూ డేట్ క్యాలిక్యులేషన్ అనేది ఏంటిది? డ్యూ డేట్ అంటే గ్రేస్ డేస్ కాకుండా మాట్లాడుతున్నా. ఎస్ సార్. గ్రేస్ డేస్ కదా, గ్రేస్ డేస్ కన్నా ముందున్న క్యాలిక్యులేషన్ డ్యూ డేట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఎస్ సార్. చూడు, వెన్ బిల్ ఈజ్ మేడ్ పేబుల్ అనే స్పెసిఫిక్ డేట్. నేను బిల్లో స్పెసిఫిక్ డేట్ మెన్షన్ చేశాను అనుకో, ఎస్ సార్. అప్పుడు డ్యూ డేట్ ఏమవుద్ది? అదే అవుతుంది సార్. అదే డేట్. మనం మెన్షన్ చేసిన డేట్ అవుతుంది సార్. వెరీ గుడ్. ద స్పెసిఫిక్ డేట్ విల్ బి ది డ్యూ డేట్ కదా. ఎస్ సార్. రెండో కేసు చూడు, అబ్జర్వ్ చేయి. వెన్ బిల్ ఈజ్ మేడ్ పేబుల్ అట్ ఏ స్టేటెడ్ నెంబర్ ఆఫ్ మంత్స్. మంత్స్ చెప్పే టర్మ్ లో 3 months ఆఫ్టర్ డేట్ అన్నాను నేను. ఎస్ సార్. అప్పుడు ఏమవుతుందంటే అంటే ఆ బిల్ ఇప్పుడు on which the term of a bill will expire will be the due date. ఎస్ సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, 13th July అన్నాను డేట్. దీనికి 2 months Yes, sir. టర్మ్ ఇచ్చాను. 2 months. ఎస్ సార్. డ్యూ డేట్ ఏంటి? సెప్టెంబర్ 13 సార్. వెరీ గుడ్. అంతేనా కదా? అంతే సార్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. 31st August date of a bill. ఎస్ సార్. 1 month term. ఎస్ సార్. డ్యూ డేట్ ఏంటి? సెప్టెంబర్ 30 సార్. అప్పుడు క్వశ్చన్ సార్ 31st September అనాలా? సెప్టెంబర్ లో 30 ఉంటాయి కాబట్టి 30th September అనాలా? క్వశ్చన్ 30th సెప్టెంబర్. ఎస్ సార్, అర్థం సార్. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడం కోసం నోట్ పాయింట్ ఇచ్చారు. ఎస్ సార్. చూడు, నోట్ పాయింట్ చెప్తున్నాడు, చదువుతాను, అబ్జర్వ్ చేయండి. ఎస్. The term shall expire on that day of the month which corresponds with the day on which the bill is dated. ఏ రోజైతే టర్మ్ ఆన్ ద డే ఆఫ్ ది మంత్ విచ్ కరస్పాండ్స్ అంటే 13 నుండి 13 కరస్పాండింగ్ డే ఆఫ్ ది మంత్ యాడ్ చేసిన తర్వాత ఉన్నది అని చెప్తున్నాడు. ఇఫ్ ద మంత్ ఇన్ విచ్ ద పీరియడ్ టెర్మినేట్స్ హ్యాస్ నో కరస్పాండింగ్ డే, ద పీరియడ్ ఎండ్ చేసినప్పుడు 31st September వచ్చింది, ఆ 31st అనే డేట్ సెప్టెంబర్ లో ఉండదు కదా. నో కరస్పాండింగ్ డే, ద పీరియడ్ shall be deemed to expire on the last day of such month. అలాగాని సిచ్యువేషన్ ఉంటే అప్పుడు ఏమని తీసుకోమన్నాడు? డీమింగ్ ఊహించుకోమన్నాడు. ఏమని? ఆ మంత్ లో ఏది లాస్ట్ అదే తీసుకోమన్నాడు. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. రైట్, థ్యాంక్ యూ. మ్యూట్. ఇది సెకండ్ కేసు. ఇది ఫస్ట్ కేసు, ఇది సెకండ్ కేసు. థర్డ్ కేసు. When the bill is made payable at a stated number of days, bill is 10 days. The bill is paid 10 days after the date అని మెన్షన్ చేసాం. The bill date నుంచి 10 days యాడ్ చేయాలి. రైట్ నా? సో జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం 13th July, 10 days డేస్ కాలమ్ సైడ్ యాడ్ చేసాం. ఇందాక మంత్ అనే మంత్స్ కాలమ్ యాడ్ చేసాం. రైట్, ఈ సార్ డేస్ కాలమ్. అప్పుడు ఎంత అవుతుంది ఆన్సర్? 23rd July. The date which comes after adding the stated number of days to the date of bill shall be the due date. The date of bill is excluded. Calculate చేసేప్పుడు ఏ రోజైతే డ్రా చేసావో ఆ బిల్ డేట్ వదిలేయాలి. నేను అందుకే నాకు చూడు క్యాలిక్యులేట్ ఎప్పుడైనా సరే నన్ను గుర్తుపెట్టుకో. డ్యూ డేట్స్ క్యాలిక్యులేట్ చేసేప్పుడు సింపుల్ లాజిక్ నాన్న, బిల్ డేట్ ఏముందో చూడండి. ఎన్ని డేస్ అయితే డేస్ కాలంలో యాడ్ చేయండి, మంత్ అయితే మంత్ కాలంలో యాడ్ చేయండి, అంతే. సో డేస్ ని యాడ్ చేసాం నాన్న, అంటే ఎంత అయింది? 23 days. అంటే ఇది కాకుండానే యాడ్ చేసాం, ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది? ఎలిమినేట్ అయ్యి. వాడు చెప్పేది కదా, డేట్ ఆఫ్ బిల్ ఈజ్ ఎక్స్క్లూడెడ్, తీసే. 10 యాడ్ చేస్తే 23rd ఈజ్ లాస్ట్ డేట్. అంటే 13 నేను కౌంట్ చేయాలి, 13 కూడా కౌంట్ చేస్తే 22nd వస్తుంది. సో అందుకే అన్నాను సింపుల్, డేట్ ఆఫ్ బిల్ రాసి డేస్ అన్నప్పుడు డేస్ కాలంలో యాడ్ చేయండి, మంత్స్ అన్నప్పుడు మంత్స్ కాలంలో యాడ్ చేయండి, సింపుల్ లాజిక్.
ఇప్పుడు ఆటోమేటిక్ గా డేట్ ఆఫ్ బిల్ ఆటోమేటిక్ గా ఎక్స్పైర్ అయిపోయింది. లాస్ట్ when the due date is a public holiday, ఇది ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు. the preceding business, the preceding means before day. పబ్లిక్ హాలిడే అంటే ముందే తెలుసు కదా, అందుకని ఒకవేళ నా కౌంటింగ్ అంతా చేశాక నా ఆన్సర్ 15th ఆగస్ట్ వచ్చింది. డ్యూ డేట్ ఏమొచ్చింది 15th ఆగస్ట్. 15th ఆగస్ట్ డ్యూ డేట్ అనేది కుదరదు, ఎందుకంటే ఇట్స్ పబ్లిక్ హాలిడే. ఆ రోజు బ్యాంక్స్ ఉండవు, సెటిల్మెంట్ ఇవ్వడానికి ఉండదు. కాబట్టి వాటి సెటిల్మెంట్ ఎప్పుడు చేయాలంట, బిఫోర్ డేనే కౌంట్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ దీని బిఫోర్ డే నుంచి స్టార్ట్ చేయాలి. 14th ఆగస్ట్ నుంచి కౌంట్ చేసి అక్కడి నుంచి 3 days గ్రేస్ ఇచ్చి ఈ లోపు పే చేసామన్నారు. అంతేగాని 15th కాదు సార్ పబ్లిక్ హాలిడే, దాని తర్వాత రోజు నుంచి కౌంట్ కుదరదు. పబ్లిక్ హాలిడే ముందే తెలుసు కాబట్టి బిఫోర్ డే నుంచే మనం స్టార్ట్ చేసేయాలి క్యాలిక్యులేషన్. when the due date is an emergency day or unforeseen holiday, సడన్ గా హాలిడే వచ్చింది, so the next following day will be the date. so సడన్ హాలిడే అయితే నెక్స్ట్ డే, పబ్లిక్ హాలిడే అయితే ప్రీవియస్ డే. డ్యూ డేట్ అనేది అంతా మళ్ళీ డ్యూ డేట్ కి ఏం యాడ్ చేయాలి, 3 days గ్రేస్ యాడ్ చేయాలి, మర్చిపోకండి. డ్యూ డేట్ ఇది కేవలం క్యాలిక్యులేషన్ అనేది డ్యూ డేట్ క్యాలిక్యులేషన్, నాట్ మెచ్యూరిటీ డేట్. నోట్ ద టర్మ్ బిల్ ఆఫ్టర్ సైట్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. అలాంటప్పుడు కౌంటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పాను ఇందాక నేను, డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ నుంచి కౌంటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేయాలి. commences from the date of acceptance. The bill is where the term of the bill of date commences from the date of date. బిల్ ఆఫ్టర్ డేట్ అని మెన్షన్ చేస్తే డేట్ ఆఫ్ బిల్ నుంచి కౌంట్ చేయాలి కౌంటింగ్ క్యాలిక్యులేషన్. ఆఫ్టర్ సైట్ అని మెన్షన్ చేస్తే యాక్సెప్టెన్స్ చేసిన రోజు నుంచి కౌంటింగ్ అనేది స్టార్ట్ చేయాలి, క్యాలిక్యులేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇది నాన్న జనరల్ డేట్ క్యాలిక్యులేషన్, డ్యూ డేట్ క్యాలిక్యులేషన్. సో బిల్ ఎప్పుడు కౌంట్ చేయాలి, ఏ రోజు బిల్ రాశాడు, టర్మ్ ఎలా మెన్షన్ చేశాడు, ఏ రోజు అది డ్యూ అవుద్ది, ఏ రోజు మెచ్యూరిటీ అవుద్ది, ఎప్పుడు లోపు కలెక్షన్ చేయాలి, కలెక్షన్ చేయకపోతే ఏం చేయాలి, నోటింగ్ చేయాలి, నోటింగ్ చేస్తే డబ్బులు ఎలా చేయాలి, నోటింగ్ కి ఛార్జెస్ అయితే ఎవరు పే చేయాలి, ఇవన్నీ అకౌంటింగ్ నేర్చుకోవాలి మనం. ఒకవేళ అదే బిల్ నేను వేరే ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తే ఏం చేయాలి, వాడు డిజానర్ చేస్తే ఏం చేయాలి, వాడు హానర్ చేస్తే ఏం చేయాలి, డ్రావర్ హానర్ చేయొచ్చు చేయకపోవచ్చు, డిజానర్ చేస్తే అప్పుడు ఎలాగా, లేదా నేను ఒక బిల్లుని ఎందుకు ఒక మనీ రైజింగ్ కోసం వాడుకోకూడదు బ్యాంక్ దగ్గర, దాని డిస్కౌంట్ బ్యాంక్ ఇచ్చి డబ్బు తెచ్చుకోవచ్చా, ఇలా చాలా 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 కేసెస్, డిఫరెంట్ కేసెస్ మీద మనం అకౌంటింగ్ అనేది నేర్చుకోవాలి. సో అకౌంటింగ్ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. రైట్, ఈ క్లాస్ లో కేవలం నేను థియరీ చెప్పాను, అలాగే క్యాలిక్యులేషన్ డేస్ క్యాలిక్యులేషన్ మాత్రమే చెప్పాను. సో నెక్స్ట్ క్లాస్ లో మనం దీని యొక్క ఏం నేర్చుకున్నానన్నా అకౌంటింగ్ అనే కాన్సెప్ట్ మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. రైట్, సో దీంతో మనకి బేసిక్ థియరీ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ క్లాస్ లో అకౌంటింగ్ చెప్తాను, అకౌంటింగ్ ఎంట్రీస్ అంతా డిస్కస్ చేస్తాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, వాటి గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. రైట్, ఇవాళ సెషన్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ.